హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురికి కూడా చేరవేసే ప్రయత్నం అయితే చేయండి పూర్తి స్థాయిలో ఈ రోజు ఒక ప్రధానమైన అంశాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజం ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకటే అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరుగుతున్న అనేక అంశాలను కూడా మీరు చూస్తుంటారు సో ప్రస్తుతానికి సంబంధించి కొన్ని అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఏంటి అంటే ఈ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించి 2001 నుంచి 2014 వరకు ఉద్యమ నేతగా దానితో పాటుగా ఇప్పుడు మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఈరోజు జన్మదినం కనుక వారి గురించి ప్రజల మాటల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, కేసీఆర్ చేసిన మంచేంటి, కేసీఆర్ చేసిన చెడేంటి అన్ని విషయాలను కూడా పూర్తి స్థాయిలో కూడా మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. కేసీఆర్ గురించి ఇప్పటివరకు కేసీఆర్ గురించి ఎవరికి తెలియని విషయాలు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. పూర్తిగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి మీరు ఎవరు ఏం మాట్లాడాలనుకున్నా పూర్తి స్థాయిలో కూడా మాట్లాడచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కూడా వాస్తవాలను తెలంగాణ ప్రజలను ముందుంచే ప్రయత్నం చేస్తా కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే కేసీఆర్ గురించి మాట్లాడాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడచ్చు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. పూర్తిగా కూడా కేసీఆర్కు సంబంధించి ఉద్యమంలో దాదాపుగా 14 నుంచి 15 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు సంబంధించి అసలు కేసీఆర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా, లేకపోతే వారి యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా మీరు కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. దాంతోపాటు ఉద్యమంలో కేసీఆర్తో పనిచేసిన ఏవైనా అంశాలు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నా కూడా వాటికి సంబంధించి ఉద్యమంలో మీతో పాటు కేసీఆర్కు సంబంధించి ఎట్లా ఉండేది అనే అంశానికి సంబంధించి కూడా మీరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎలా ఉండే, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించింది కాబట్టి ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిగా పనిచేసి దాదాపుగా 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి సేవలు అందించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ప్రజల అభిప్రాయం ఏంది, ప్రజలకు సంబంధించి అభిప్రాయాలు ఎట్లున్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు దాంతోపాటు ఉద్యమ నేతగా కూడా పనిచేశారు కాబట్టి ముఖ్యమంత్రికి సంబంధించి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారా, లేకపోతే ఉద్యమానికి సంబంధించి ఉద్యమంలో ఎట్లుండే కేసీఆర్ ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ఎట్లున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ 9908572666 అనే నెంబర్కి కాల్ చేయండి. కేసీఆర్కు సంబంధించి తెలంగాణ ఉద్యమానికి అంటే ముఖ్యమంత్రి 2014 తర్వాత 14కు ముందు 2001 2014 వరకు కూడా మీ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయండి. పూర్తిగా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోని ఉన్న అనుబంధం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏదైనా కూడా పూర్తిగా ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేయండి. ఒక్కొక్కరిగా కూడా నేను కాల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ ప్రయత్నానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. సో దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఎజెండాలో కలుపుతున్నా. పూర్తిగా కూడా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల తీరు ఏ విధంగా ఉంది, అసెంబ్లీ సమావేశాల తీరుకు సంబంధించి పూర్తిగా ప్రజా సమస్యల మీద చర్చించుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగత రాజకీయాల దృష్ట్యా వెళ్తున్నారా, తెలంగాణ ప్రజల మదిలో మెదులుతున్న అంశం ఏంటి అనేది కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది, ఎట్లెట్లుంది అనే అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం, రంజిత్ గారండి. అవునండి, నమస్తే మేడం. ఇందాకే చూసానండి, మీరు నంబర్ పెట్టారు, చూసా. అంటే కేసీఆర్ పాలన ఎలా ఉందంటండి, అంత భూ కబ్జాలు ఈ ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టారు. మొత్తము ఎమ్మెల్యేలు మొత్తం భూ కబ్జా చేశారు. మామూలుగా నా ల్యాండే ఆఫీస్ స్పేస్ మియాపూర్ లో ఉందండి. నేను వెళ్ళి అడిగాను, అన్న ఇది మా ల్యాండ్ అయ్యా, ఇట్లా మా మామయ్య పిల్లల గురించి నేను అప్పుడే అమ్మమంటే అమ్మలేదు, మా మామ సంపాదించిండు పిల్లల గురించి అంటే, ఇప్పుడు నువ్వేం చేయలేవు అమ్మా, టీఆర్ఎస్ వచ్చింది, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు అన్నాడు. ఎప్పుడు అది? హలో, ఏ ఇయర్లో అమ్మా? హలో హలో మేడం, ఏ ఇయర్లో అది? హలో హలో అది ల్యాండ్
హలో రైట్, మీరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. అంటే ఉద్యమంతో కేసీఆర్తో ఉన్న అనుబంధం కావచ్చు, ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి అప్పుడు ఎట్లుండే ఏం కథ అనే పరిస్థితిని కూడా మీరు కూడా తెలియజేయచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మనం ప్రజలతోనైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హలో నమస్తే అండి. హలో రంజిత్ అన్న. అవునన్నా చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అన్న, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ. చెప్పండి అన్న. అనేది యూట్యూబ్ చాలా సార్లు చూస్తున్నా. అదే తెలంగాణ గురించి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాం అన్న. అవును, నీలాంటి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడడం వల్ల తెలంగాణ చాలా డెవలప్ అవుతుంది అన్న. ఈ కాంగ్రెస్ వచ్చి మొత్తం ఆగం ఆగం చేస్తుంది. మాకు మొత్తం డెంటి ప్రాజెక్ట్ అన్ని ఆపేసారు. దాని గురించి ఒకసారి మాట్లాడదామని కాల్ చేసిన. చెప్పండి, ఇప్పుడు లైవ్ లో ఉన్నా, చెప్పండి. అదే అన్న, ఇప్పుడు రైతు బంధు కూడా పడట్లేదు కదా. అవును, ఇప్పుడు ఈ రైతు బంధు ఎప్పుడు వేస్తారంట? ఈ పింఛన్లు కూడా సరిగ్గా రావట్లేదు. ఈ కాంగ్రెస్ పాలన ఇట్టే ఉంటుందా? లేకపోతే కేసీఆర్ గట్ట కాళేశ్వరం మీదనేమో అనవసరంగా నిందలు వేస్తున్నారు. అది ఏదో లీకేజ్ అయిందని అదైందని. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఇప్పుడు వాళ్ళు లీకేజ్ అయినంత మాత్రం దాన్ని సాల్వ్ చేసి దాన్ని ఏదన్నా సాల్వ్ చేసి దాన్ని నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలి రైతులకు. కానీ ఇప్పుడు అట్నే ఇప్పుడు కేసీఆర్ మీద నిందలు వేసుకుంటూ పోతే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏందన్న వీళ్ళు? థ్యాంక్ యూ అన్న. హలో అన్న, నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానన్న. మా లోకల్ వచ్చి సూర్యాపేట. చెప్పండి అన్న. రంజిత్ అన్న, మీ వీడియోలు అన్ని చూస్తూ ఉంటాం, బాగుంటాయి. థ్యాంక్ యూ అన్న. లైవ్ లో ఉన్నారా? లైవ్ లోనే ఉన్నా, మాట్లాడండి అన్న. లైవ్ లోనే ఉన్నా. సరే అన్న, నేను డిగ్రీ వరకు పూర్తి చేస్తున్నాను అన్న. ముందుగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఓకే. ఇప్పుడు ఆయన ఇప్పటికీ కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి అనడం జీర్ణించుకోలేకపోతున్నా అన్న. మేము కొన్ని విషయాలు నేను ఫ్రాంక్ గా మాట్లాడాలనుకుంటున్నా. మాట్లాడొచ్చా? మాట్లాడండి, ప్లీజ్ ప్లీజ్. రైట్ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మన తెలంగాణకు సీఎం క్యాండిడేట్ అన్న. ఈ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గుశరం లేకుండా బూతులద్దు అన్న, బూతులద్దు. ఇప్పటికే మీరు మాట్లాడిన దానికే బూతులద్దు. మీరు మ్యాటర్ చెప్పండి. సరే, ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో సీనియర్ గా పార్టీలలో ఉన్నారన్న. అవును, అంత సీనియర్ మోస్ట్ గా ఉండి ఒక వ్యక్తి వచ్చి డబ్బు ఇచ్చి క్యాపిటలిస్ట్ వెంట పెట్టుకొని, మీడియాని వెంట పెట్టుకొని, ఏబిఎన్ లాంటి ఛానల్, తర్వాత TV5, 99, కొన్ని యూట్యూబ్ ఛానల్, ఇంతమందిని వెంట పెట్టుకొని ఒక బ్లాక్ ట్రాక్ ఫామ్ చేసుకొని వచ్చి సిఎంఐ చైర్ లో కూర్చునేంత వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఏం చేస్తున్నట్టన్నా? సరే, జరిగిపోయింది. టిల్ నౌ ఇప్పటికీ కూడా అసెంబ్లీలో అతను మాట్లాడే ఒక్కొక్క మాట పచ్చి వ్యతిరేక, తెలంగాణ వ్యతిరేకలా మాట్లాడుతున్నాడు అన్న. క్రూరమైన సమైక్యవాది కంటే దారుణంగా మాట్లాడుతున్నాడు అతను. ఓకే. 10 ఏళ్ళు తెలంగాణ దోపిడికి గురైందని, కేసీఆర్ అంతా అన్యాయం చేశాడని, అప్పులు చేశాడని పచ్చి అబద్ధాలు మాట్లాడి తెలంగాణను అస్థిరపరిచి, అవమానపరిచి, తెలంగాణని ముంచాలనే ప్రయత్నంలో ఉంటే కూడా ఇప్పటికీ కూడా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, బట్టి విక్రమార్క గాని ఇది తప్పు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ఏమైనా ఉంటే పాలసీ ప్రకారం ఆయన ఏదైనా తప్పు చేస్తే దాని గురించే మాట్లాడాలని ఒక్క మాట చెప్పారట కాంగ్రెస్ వాళ్ళు. అసెంబ్లీలో ఉంటూ తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ విగ్రహాన్ని మారుస్తా అని, అంబ్లంని మారుస్తా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు తైతకలాడి చైర్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. ఏం క్వాలిఫికేషన్ అతనిది, ఎక్కడ పని చేశాడు? అతను ముఖ్యమంత్రి ఏందన్నా? నవ్వుకు సమైక్యవాదులు చూసి పక్క నవ్వుకొని కాంగ్రెస్ ఉమ్మేసేలా చేశారు. ఒక్కరు కూడా అసెంబ్లీలో ఉండి అసలు తెలంగాణ భవిష్యత్ ఏంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, ఇంతకుముందున్న పరిస్థితులు ఏంది ఎవరైనా మాట్లాడకుండా కామెడీ చేసుకుంటూ, మైకు దొరికితే స్పీకర్ గారు మైకులు కట్ చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు నవ్వుకుంటా బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పడానికి వీళ్ళెవరన్నా? బీఆర్ఎస్ అనేది 14 ఏళ్ళు చిన్న స్థాయి నుంచి ఎంతో మొత్తం 50% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిన పరిస్థితి. 60 లక్షల మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ.
ఇంత పెద్ద పార్టీని నువ్వు ఒక్క ఎన్నికలో గెలిచి 2 నెలలకే నువ్వు బీఆర్ఎస్ ని బొంద పెడతా అని మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు ప్రజాపాలన వదిలేసి ప్రజలకు ఏం చేయాలో వదిలేసి ఇచ్చిన హామీలు వదిలేసి దారుణంగా వ్యక్తిగతంగా కేటీఆర్ గారిని టార్గెట్ చేసి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఇన్సల్టింగ్ గా మాట్లాడేది ప్రజాపాలన అన్న ఇది ఎంతవరకు కరెక్ట్? తప్పు జరుగుతుందో అందరికీ తెలుసు, మీడియా బ్లేమ్ చేస్తుందంటే అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్కరు క్వశ్చన్ చేయరే. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, పదవులు డబ్బులు ఇస్తే నోరు మూసుకొని కూర్చుంటారా? అంటే నీకు మంత్రి పదవి వస్తుందనో లేకపోతే నీకు ఎంపీ పదవి వస్తుందో అంటే తెలంగాణ అభివృద్ధిని కానీ తెలంగాణ అవసరాలను కానీ గౌరవాన్ని కానీ ఆత్మగౌరవాన్ని కానీ తాకట్టు పెట్టేస్తావు. నిరుద్యోగులు అన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగుల టాపిక్ ఉంది కదా, ఇన్నాళ్ళు ఎవడో ఏదో చెప్పాడని చెప్పి ఉద్యోగం కావాలి తెగ చిందులేశారు కదన్నా. నిన్నగాక మొన్న అంతకుముందు నుంచి నోటిఫికేషన్ నుంచి మీ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత అతను పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి మీరు కేసీఆర్ బయట తిరుగుతాడా కాళ్ళు కొడతాను మాట్లాడడానికి అసలు కామన్ సెన్స్ ఉందా అతనికి? నువ్వెవరు అసలు? ఇప్పుడు నువ్వెవరు? ఇంతకు ముందు నువ్వెవరు? భవిష్యత్తులో నువ్వెవరు? నువ్వు సీఎం వా? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? నువ్వేం చదివావు? నీ పబ్లిక్ డొమైన్ లో నీ సర్వీసెస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? వాట్ ఈస్ యువర్ లాంగ్వేజ్? నోరు తెరిస్తే నాన్ సెన్స్ మాట్లాడి నీ వెనక ఉన్న బ్లాక్ మార్కెట్ తర్వాత నీకున్న మీడియా బలము, క్యాపిటలిస్టులు, సుజనా చౌదరి, సీఎం రమేష్, లగడపాటి రాజగోపాల్, చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళందరినీ వెనక ఉండి డబ్బులుండని వెనక పెట్టి నిన్ను బొమ్మల ఆడబెట్టి ఆడిస్తుంటే తెలంగాణ నువ్వు రూల్ చేస్తావా? ఆయన చేసేదే దరిద్రం. అంటే చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, ఆయన ఎవరు రాజగోపాల్ రెడ్డి అంట, మన నల్గొండకు సంబంధించిన వ్యక్తి, మునుగోడులో బైపోల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నేను హోమ్ మినిస్టర్ అయితే జైలు వేస్తాను. నువ్వు జైలు వేయాలనుకుంటే అక్కడ తప్పు చేసిన వ్యక్తులు ఉండాలి. నువ్వు పొద్దున్నేసి మేడిగడ్డకి పోయి 120 పిల్లర్లు ఉంటే ఒక్క పిల్లర్కు క్రాక్ వస్తే ఆడ అవినీతి జరిగిందని చెప్తారా? నాకు చెప్పినప్పుడు ప్రూవ్ చేయాలి కదన్నా. ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి. అవును, దాన్ని ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో ప్రూవ్ చేసి చూపించి కోర్టులోకి వెళ్తారా, ఎక్కడ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ పడతారా, సిబిఐయా, ఐటీయా? నువ్వు ఏం చేసావు చేసి చూపించి నిరూపించాలి రా. నోరు తెరిస్తే నువ్వు అవినీతి చేసావు, అప్పులు చేసావు అని తలాతోక లేకుండా, కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ మీద అట్ట మాట్లాడమేందన్నా? ఒక్కటన్నా పర్ఫెక్ట్ గా ఉందా? వీళ్ళు మనకు పాలకులు, మన తెలంగాణని పరిపాలిస్తారు. అది కేసీఆర్ గారిని అవమానిస్తూ మరి అసలు అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ అంత దారుణంగా మాట్లాడుతుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళని డిఫెన్స్ చేయడం ఏందన్నా? ఎవడో సీఎం గారు అసెంబ్లీకి రావాలని అడుగుతున్నాడు కదా. నీ దగ్గరికి వచ్చి సీఎం గారు మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు వచ్చి నీకు సమాధానం చెప్పాలా? ఆయన ముందు నువ్వెంత అసలు ఆ చైర్ లో కూర్చోవడమే నువ్వు దరిద్రమో దురదృష్టమో వచ్చి ఆడ కూర్చున్నావు. మా దురదృష్టం ఆయన వచ్చి నీ ముందు కూర్చొని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు అట్లా అని సమాధానం చెప్పాలా నీకు? నువ్వెంత? నీ దగ్గరికి వచ్చి నీకు సమాధానం చెప్తాడా? నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ మ్యాటర్ అన్న ప్రాపర్ గా ఉందా? డబ్బులు ఇచ్చి పీసీసీ అయినావు, అందరికి పదవులు ఇచ్చి స్కాములు ఇచ్చి లేదంటే డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చి నోరు మూపించి సీఎం అయినావు. మీడియా నాటం పెట్టుకుని ఆట ఆడుతున్నావు. నీ దగ్గరికి సీఎం, ఇప్పటికీ సీఎం అంటాం మేము, సీఎం గారు వచ్చి నిలబడి కూర్చొని అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని నీకు సమాధానం చెప్తారా? అందులో ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళు సమాధానం చెప్పలేరు అన్న. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్న ఒక్క ఎమ్మెల్యేకు ప్రాపర్ గా ఆన్సర్ చేయమని చెప్పు. స్పీకర్ మీ వాడు కాబట్టి మైక్ కట్ చేపించుకుంటున్నావు, జనం గొంతు కట్ చేయలేవుగా. అవును, అమాయకంగా ఏదో పొరపాటున లోకల్ ఎమ్మెల్యేల మీద ఉన్న కొంచెం కోపంతో ఏదో ఇల్లు ఓడిపోతారని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తే మిస్ అయింది. అది 1.65% ఓటింగ్ తో సీఎం దిగిపోతాడని ఊర్లో కూడా తెలియదన్నా. అవును, ఏదో లోకల్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు కదా అని అమాయకంగా ఓటేస్తే పొరపాటున జారిపోయింది, ఏదో చేజారింది. రైట్ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిరణ్ కుమార్ సార్, నాది వైనపల్లి మండలం కిలాచాపల్లి గ్రామం. చెప్పండి సార్. ఇప్పుడు ఈ డిబేట్ పెట్టింది కదా సార్, ఇవాళ ఫస్ట్ కేసీఆర్ సార్ బర్త్డే కాబట్టి ఆయనకు విషయం సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు థ్యాంక్స్ అన్న.
ఈ తెలంగాణ ఇంత అదిలో కూడా మీరు బాగా మాట్లాడుతున్నారు, దాని గురించి మీకు థ్యాంక్స్ చెప్తామని. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ వచ్చేసి అన్న, ఇది చాలా ఘోరంగా ఉందన్న పరిస్థితి. 2000 అంతా తెలంగాణ రాకముందుకు నేను ఆత్మగౌరవం గురించి చెప్తాను మాట. చెప్పండి. నేను ఒక సొంతంగా అప్పుడు ఇసుక లారీ ఉండే, నేను ఒక ఇసుక లారీ ఓనర్ కమ్ డ్రైవర్ ఉండే. అప్పుడు కుకట్పల్లి అడ్డ మీద నేను లారీ పెట్టి నడిపించుకునేదన్న. ఒక 4 ఆందోళనలు ఉంటే ఆడ నోరు తెలవలేని పరిస్థితి. ఆ రోజు నుండి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే నీకు తెలంగాణ ఎక్కడదని మాట్లాడిన రోజు నుండి ఇవాళ తెలంగాణలో మన స్టేట్ లో మనం వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ అవలముడవులు అంతా ఎవరెవరో కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మస్తు బాధ అనిపిస్తుంది అన్న. నేను మాట్లాడే ప్రత్యేకంగా ఆత్మగౌరవం గురించే. నెక్స్ట్ ఇది అయిపోయిందన్న. ఇక ఇప్పుడు గెలిచిరన్న వీళ్ళు హరీష్ రావు గాని వీళ్ళందరూ మాట్లాడడానికి వాళ్ళు సమాధానం చెప్పలేక మైకులు కట్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడు, అడవులుగా తిట్టుడు. రాయగోపాల్ రెడ్డి ఇన్నకెళ్ళ కుంకిరోడు మాట్లాడతాడు, వెంకటరెడ్డి మాట్లాడతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే చేసేది ఉంటే ఏదైనా ఉంటే సాఫ్గా చేయాలి, కానీ ప్రతిదానికి కౌంటర్ కేసీఆర్ ని తీసుకొచ్చి మాట్లాడడం మరి ఇంత అధ్వానం ఏందన్నా. మనం చేయాల్సిన పని ఒకటే, పార్లమెంట్ రా సీట్లు ఎక్కువ సీట్లు తెప్పిస్తే వీళ్ళు నోరు మూసుకుంటారు అన్న, అంతకు మించి అయితే వేరేది ఏం లేదు. ఇక ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. అది తెలంగాణ ప్రజలలో ఏ విధంగా ఉంది, ఎట్లెట్లుంది అంటే వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా ఎటువైపు చూసినా ఏ వైపు చూసినా కూడా ఒకటే బాధ. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి ఇట్లా జరుగుతుందా లేదు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా అన్న. చెప్పండి. నా పేరు సంజయ్. సంజయ్ అని చెప్పండి. ఏందన్న ఈ సీఎం గారు ఏంది అసలు, ఏం చేస్తున్నాడు వీడు, ఏం అర్థమైతలేదు ఏందన్న వీడు చేసే పని. దొంగలని చెడుకున్నట్టున్నాడు అన్న. బూతులద్దు అన్న, బూతులద్దు, బూతులు లేకుండా మాట్లాడండి. మీరు ఎంతసేపు మాట్లాడినా నేను టైం ఇస్తా, కానీ బూతులద్దు. రైట్. తెలంగాణ ప్రజలారా ఒకటే, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు సంబంధించి దాదాపుగా 2001 నుంచి 2014 ఉద్యమ నేతగా, 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ప్రగతి కోసం, అభివృద్ధి కోసం అనేక రకాలుగా కూడా వారు చేసిన పనులు కానీ, ఉద్యమంలో మీతో అప్పటి కేసీఆర్ జ్ఞాపకాలు కానీ, దాంతోపాటు రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ యొక్క ఆలోచనలు కానీ, వీటన్నిటికీ సంబంధించి ఎవరి అభిప్రాయాన్నైనా వ్యక్తం చేయవచ్చు. దాంతోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి, గత మాజీ ముఖ్యమంత్రి గారికిపై విమర్శించడం కానీ, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎట్లున్నది అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఈరోజు హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ పేరండి? దామోదర్. చెప్పండి. ముందుగా మన కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నామండి. ఓకే ఓకే. ఇంకా చేసి మన పాలనలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా నడిపించాలి, కానీ గవర్నమెంట్ ఏదో పెద్ద తప్పు చేసినట్లు, పాత గవర్నమెంట్ తప్పు చేసినట్లు అసలు వాళ్ళని ద్వేషించడం, వాళ్ళని పట్టగాల్చి వాళ్ళ మీద వేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు మీరు హామీలు ఇచ్చింది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం వదిలేసి ప్రగడ ఏంటిది, కేసీఆర్ ని తిట్టడం ఏంటిది. ఒక టైంలో కేసీఆర్ ని రేవంత్ రెడ్డి కూడా చాలా తిట్టాడు. అవును, ఊరేసి కొట్టాలి, రాళ్లతో కొట్టాలి అని తిట్టారు. కానీ మొన్న ఒక మాట అన్నానికి రేవంత్ రెడ్డి అంత సీరియస్ అయ్యాడు. మరి వీళ్ళు ఇంత ఏమన్నా కానీ తెలంగాణ కోసమే చేసింది కదా సార్. డబ్బులు ఎవరు తినలేరు అంటారు, డబ్బులు ఎవరు తింటున్నారో తెలియదు. కాకపోతే మనకు తెలియాల్సింది ఏంటంటే, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఏ గవర్నమెంట్ అన్నా ఉండని, అక్కడ కాంగ్రెస్ అయి ఉండని, బీఆర్ఎస్ అయి ఉండని, ఏదన్నా ఉండని, ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని ప్రజల్ని కాపాడుకొని వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా కరెక్ట్ పనులు చేయాలి తప్ప
వాళ్ళ మీద దుమ్ము వీళ్ళు పోసుకోవడం, వీళ్ళ మీద దుమ్ము వాళ్ళు వేసుకోవడం ఇది కరెక్ట్ కాదని నాక నుంచి నేను అంటున్నాను. సరే కేసీఆర్ కూడా చాలా అతను ఏం చేసిండో తెలియదు, కాకపోతే ఒక 100లో 70% అయితే కనబడుతుంది అభివృద్ధి మనకు. లోకంలో ఇప్పుడు మన ఇండియాలో ఒక మంచి మన తెలంగాణ అనేది ఒక ఏమి లేకుండే సార్. ఒక టైంలో తెలంగాణ నుంచి ఎంతో మంది వలస వెళ్ళిండ్రు, దుబాయ్ వెళ్ళిండ్రు, ముంబై వెళ్ళిండ్రు, మన రాష్ట్రం నిడిసెట్టే వెళ్ళిపోయినారు. ఈ రోజు తెలంగాణ గురించి బయట చెప్పుకుంటే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. దానికి కారణం మనం డెవలప్ అయినామనే కదా సార్. నేను కూడా తెలంగాణ బిడ్డనే, నేను కూడా ముంబై వెళ్ళి బతికిన ఉన్నాయి. కానీ అక్కడ నాకు సెట్ కాక మళ్ళీ వచ్చి నేను హైదరాబాద్ లో ఏదో చిన్న వ్యాపారమో చిన్న జాబ్ చేస్తూ ఈ రోజు నేను కొద్దిగా లెవెల్లో నేను వెళ్తున్నాను. అంత అభిమానమే. కాకపోతే ఎవరు బాధపడదు సార్. ఎవరైనా చేసినారు ఏం చేసినారు కరెక్ట్ చేయాలి ప్రజలే. కానీ ప్రజలు ఓటేస్తేనే సార్ ఇప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చింది. ఆ ప్రజలు ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రజలే అధికారం ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి కూడా వాళ్ళే అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలంటే ఆ అధికారం పక్కకు పెట్టేసి తప్పులను పట్టుకొని కూర్చుంటే ఏమొస్తుంది సార్? ఎవరికైనా వాళ్ళైనా వీళ్ళైనా ప్రజలను ఎప్పటికైనా వాళ్ళు మన కోసం చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ కోసం ఆలోచించాలి. వాళ్ళు చేసే తక్కువ ఉంది, ఈ రాజరికం ఎక్కువ అయిపోతుంది అక్కడ. ప్రతి ఇప్పుడు ఛానల్లో చూడండి, ప్రతి మీడియాలో చూడండి, కొందరు రేవంత్ రెడ్డిని దోషిస్తున్నారు, కొందరు కేసీఆర్ ని దోషిస్తున్నారు, పబ్లిక్ కూడా విసిగిస్తున్నారు అక్కడ. మేము ఎందుకు ఓట్లేసి వీళ్ళని గెలిపించినామో, ఎందుకు ఓట్టుకున్నాను ఒక బాధ ఒకవైపు ఉన్నది, గెలిపించుకున్నందుకు ఒకవైపు ఇది ఉంది. ఇప్పుడు కేసీఆర్ కరెక్ట్, రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదని, రేవంత్ రెడ్డి వారు కూడా ఉండాలి. ఎందుకంటే అపోజిషన్ ఉన్నప్పుడు కూడా తనని మాట్లాడనీయలేరు. అదేదో ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళని ఒక టైంలో వాళ్ళని మాట్లాడనీయలేరు కదా. కాకపోతే దాన్ని మనసులో పెట్టుకుని లోపల మనసులో పెట్టుకుని ఏదో బాధతోని వాళ్ళని మేము కక్ష సాధింపు చేయాలని ఆలోచించడం కరెక్ట్ కాదని నా ఆలోచన. ఏదేదైనా సార్ మన తెలంగాణ బిడ్డలం, తెలంగాణ అంతా బాగుండాలి. మన ఇండియాలో మనకు ఒక గుర్తింపు అనేది ఉన్నది కాబట్టి ఆ గుర్తింపును ఎక్కడికి వెళ్ళనివ్వకుండా మనం కాపాడుకున్న ఆలోచన కేసీఆర్ కు ఉన్నట్లే అందరికి ఉన్నది. అది మనం చూసుకున్నాలని నడపాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగరాజ్ గౌడ్ అన్న. నేను హైదరాబాద్. చెప్పండి. హైదరాబాద్ నుంచి. చెప్పండి. ఏందన్నా వీళ్ళకు సీఎం చేసింది ఊకే కేసీఆర్ ఎంబడి వడిమని కాదు కదన్నా. వీళ్ళకు సీఎం చేసింది ప్రజలకు మంచిగా చేయమని చేసారు కానీ ఊకే కేసీఆర్ ని పట్టుకొని ఆయన ఎంత గ్రేట్ మనిషి అన్న. ఆయన ఆ బాపుని పట్టుకొని ఈ అవలగాన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. ఒక్కడన్నా తెలంగాణ పార్టిసిపేట్ చేసినోడు ఉన్నాడన్నా కాంగ్రెస్ లా? ఒక మధుయాష్కి ఒక్క ఆయన, ఆ ప్రభాకర్ ఒక్క ఆయన, వీళ్ళిద్దరు తప్ప వీళ్ళంతా ఏడున్నారన్నా వీళ్ళు తెలంగాణ కొట్లాటప్పుడు. కేసీఆర్ ని పట్టుకొని ఆయన అంత మంచి వ్యక్తికి పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వీళ్ళు చేపిస్తాము, అది చేపిస్తాము. వీళ్ళు ఆయనకు సరిపోతారన్నా? మీరు టీవీలో జర కవర్ చేసి జర ఎక్కువ అది చేయండి అన్న. అందుకే అన్న ఇప్పుడు మేము చెప్తే ఏమవుతుంది, మేము చెప్తే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాం, బీఆర్ఎస్ దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాం అని మా మీద అక్రమ కేసులు బనాయించి రోజు ఒక రకమైన టార్చర్, మానసిక వేదన. అందుకే మళ్ళా అదే అన్న, మీరు ఒకడు శంకర్ ఒక్కడు, వీరిద్దరే ఈ తెలంగాణ కోసం పోరాడుతున్నారు టీవీలో. కేసీఆర్ కోసం అయితే ఈ మిగతా వాళ్ళు అయితే ఈ మాటి ఓడు, వీడు TV5 ఓడు, ఈ మన ఈ టీవీ వీళ్ళంతా వేస్ట్ నా కొడుకులన్నా. వీళ్ళంతా అపోజిషనే మాట్లాడుతారు. ఏబిఆర్ అయితే మరీ టూ మచ్ రాస్తుండు పత్రికలలో అయితే. అవును, ఆ కేసీఆర్ వీళ్ళ బర్త్డే ఉండే కదా, అదేమో రాసిండాడు బాపు రే అని పెట్టిండు. సంబంధం లేని విషయాలు రాస్తుండ్రన్న. మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణకు. ఈ తెలంగాణకు ఎంత మనం ముందుకు చేద్దామంటే మళ్ళీ తీసుకొని ఆంధ్రం చేతిలోనే పెట్టినట్టు చేస్తారు వీళ్ళు. అవును, కొద్దిగా మీరు పోరాడండి అన్న. మీరు పోరాడితేనే అవుతుంది ఇది. ఎందుకంటే పబ్లిక్ మీరు దీన్ని ఎక్కువ చేస్తేనే మనకు కొద్దిగా డెవలప్ అవుతుంది. లేకపోతే మళ్ళీ తీసుకొని వాళ్ళ ఎండ వల్లనే పెట్టేస్తారు వీళ్ళు. మళ్ళా ఆంధ్ర పరిపాలన వస్తుంది మనకు. మెల్లమెల్లగా ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా మీరు కవర్ చేయండి అన్న. ఎక్కువ మాక్సిమం నా వరకు అయ్యే ప్రయత్నం నేను చేస్తున్నా. మీరు కూడా చూస్తున్నారు కదా.
అదే ఇప్పుడు ప్రజాభవన్ అని పెట్టింది. ప్రజాభవన్ లో ఏమున్నదన్న, ప్రజాభవన్ లో ఏదో నామకెలియ తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతేగాని అది అసలు అది అయ్యే పని కాదు, కాని పని అది అసలు. అందుకోసం మీరు కొద్దిగా ఫోకస్ చేసిందంటే మళ్ళీ మన తెలంగాణ మనకు ఉంటుందన్న, లేకపోతే మళ్ళీ ఆంధ్ర చేతులలో వెళ్ళిపోతుంది ఇది. ఎందుకంటే వీళ్ళు చేసే పని అదే ఉన్నది ఇప్పుడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న. హలో హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వీరయ్య, నేను చేర్లింగంపల్లి సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఏంది వాడు రేవంత్ రెడ్డి ఆ తిరిగా వాడు మన పెద్ద మనిషి కేసీఆర్ గారిని ఆ తిరిగా మాట్లాడటము. సార్ మేము తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చాలా ఉద్యమాలలో తిరిగినాం. రసమయ్య గారితోని, తర్వాత కోదండరాము, స్వామి గౌడు, శ్రీనివాస్ గౌడ్ గారితోని, అల్లం నారాయణ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, వీళ్ళంతా హరీష్ రావు గారితో కూడా మేము జేఏసీలో పనిచేసాం సార్. అయితే ఇంత పోరాటం చేసి కేసీఆర్ గారు తెలంగాణ సాధించాడు. 10 ఏళ్ళు మంచిగా అర్థం చేసినట్టు చేశాడు సార్ తెలంగాణ రాష్ట్రాన్ని. హైదరాబాద్ ను కూడా ఆకాశానికి అంత ఎత్తుగా తీసుకుపోయాడు ఐటీ రంగంలో కేటీఆర్ గారు తిన. అయితే వాడికి ఎక్కువ పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు జనాలు ఏదో తెలియక ఒక్కసారి మార్పిద్దామని ఓట్లు వేశారు సార్. అయితే ఇప్పుడు వాడు పిచ్చోడి చేత రాయి పెట్టినట్టు వాడు ఏం మాట్లాడాలని వాడు ఒక కోతులు పట్టాడు, కుక్కలు పట్టడం లెక్క ఉన్నాడు సార్. వాడు పెద్ద మనిషిని పట్టుకొని ఎట్లంటే అట్లా సన్నాసి ఏదో అట్లా మాట్లాడటం సార్, అది మంచి పద్ధతి కాదు. ఇంకోటి సార్, ఇప్పుడు కేసీఆర్ గారు 7,000 కోట్ల రైతు బంధు మూట కట్టి ఆడబెట్టిండు సార్. అది కూడా వేయలేక వీడు చేతగానోడు మళ్ళా అదే కేసీఆర్ గారు పాత పద్ధతిగా 2,000 వేయటం, ఎకరానికి 5,000 వేయటం, 2 ఎకరాలు అంటాం. ఒక 10 గుంటలు ఉన్నోడికి, ఎకరం ఉన్నోడికి ఇట్లా వేసుకుంటూ వస్తాడు. అది కూడా ఒక్కసారి వేయలేకపోతాడు కదా సార్. మళ్ళా వీడు రైతు భరోసా అన్నోడు, మరి రైతు భరోసా అన్నోడు మళ్ళీ రైతు బంధు వేస్తాడు కదా సార్. మేము ఎన్నో ఉద్యమాలు తిరిగినాం సార్, మేము చాలా ఉద్యమాలు తిరిగినాం, దెబ్బలు తిన్నాము. అయితే సార్ కేసీఆర్ గారిని ఇట్లా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. తర్వాత కేసీఆర్ గారు ఎంతో మందికి ప్రతి ఒక్క పెద్ద మనిషిని అడిగినా కానీ నా పెద్ద కొడుకు అంటారు సార్ వాళ్ళు. మా అమ్మ చనిపోయేంత వరకు కూడా మా అమ్మ అకౌంట్లో పైసలు ఉన్నాయి సార్, కేసీఆర్ గారు వేసినాయి. ఆమెకి సాగు కూడా ఆమెకు వచ్చిన పింఛను, ఆమెకు వచ్చిన రైతు బంధుతో మేము పెట్టుకున్నాం సార్ ఆమెకి, మా అమ్మకి. ఓకే. కానీ కేసీఆర్ గారు అంత మంచివాడు సార్. పాపం ఆయన కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ఎవరికైనా మన ఇంట్లో అయినా మనం చిన్న చిన్న సంసారాలు చేసుకోవాలన్నా కొన్ని పొరపాట్లు జరుగుతాయి సార్. అవును, కరెక్టే కదా సార్? అవునవును, వాస్తవం. వాడు కాళేశ్వరం పట్టుకొని అది అంత పెద్ద మన ఇప్పుడు ఇండియా లోపలనే ప్రపంచంలో అంత పెద్దది ప్రాజెక్టు పెట్టుకొని ఆయన అంత ఒక మంచి జ్ఞానంతో అది చేస్తే వీళ్ళు పోయి డబ్బు సాయిగా లేక ఒక డబ్బు బృందం లేకపోయి వాళ్ళు ఒకరి ముఖాన్ని కూడా కలలేదు సార్. ఆ గడ్డాలు, ఆ మండుకోట్లు, వాళ్ళకి అర్హత లేదు, వానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు వానికి. కేసీఆర్ గారి పుణ్యం అనుకోవాలి అది. వాడు ఒక్కొక్కడు బిచ్చపోలు లెక్క ఉన్నాడు. వాడెవడు సంగారెడ్డి జగ్గారెడ్డి గారు, వాడు జగ్గారెడ్డి గారు కేసీఆర్ గారిని ఎట్లా వస్తాడు, కేసీఆర్ ఎట్లా వస్తాడో చూద్దాం అన్నాడు. మేము సదాజ్పేటలో మీటింగ్ 2 వైపులా కాన్వాయ్ పెట్టుకొని కేసీఆర్ గారు రోడ్డు మధ్యలో పోతుంటే 2 సైడ్లు పోలీసులు. అయితే రోడ్డు పొడుగుతా తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఓపెన్ చేసుకుంటా పోయినాం మేము కేసీఆర్ గారు ఏమటి. అయితే వాడు అలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాడంట, టీఎస్ అని అంత చక్కగా ఉంది సార్, టీజీ పెడతాడంట. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు రాష్ట్రం అంతటా రోడ్లు వేసి, ఫ్లైఓవర్లు కట్టి, బ్రిడ్జిలు వేసి అవన్నీ తీసి మళ్ళీ ఎత్తడా ఇటు కొత్తగా ఎత్తడా సార్ చెప్పండి. మా ఊరు ఖమ్మం జిల్లా సార్. వాడు ఎవడు పొంగిలేటి గాడు ఇప్పుడు మా ఏరియాకి వాడు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే. అయితే నేను ఇక్కడ వచ్చి 50 సంవత్సరాలు సార్. నాకు రైతు బంధు ఖమ్మంలో వస్తుంది. కేసీఆర్ గారు పుణ్యం, ఆయన నా భూమికి ఇంటికి వచ్చి పాస్బుక్ చేతులు పెట్టినట్టు పెట్టిండు సార్. అప్పుడు మన భూములన్నీ ఎక్కిచ్చి పట్టాలు పాస్బుక్ ఇచ్చిండు కదా. అవునవును. బుక్ తెచ్చి మనం పైసా ఖర్చు లేకుండా చేతులు పెట్టిండు. అంత మంచి లీడరు ఎవరు లేరు సార్. అలాంటి పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. తర్వాత వాళ్ళు ఈ 6 పథకాలు అనేది 6 గ్యారెంట్లు అనేది మనం మిక్సీ కొంటే గ్యారెంట్, కుక్కర్ కొంటే గ్యారెంట్ అన్నట్టు బిచ్చగాని లెక్క ఒక గ్యారెంట్లు ఒకటి పెట్టుకొని
అవి ఈయనకి చేతగాక రోజు ఒక కొత్త కొత్త డ్రామాలు, ఆ కేసీఆర్ గారి మీద బురదదాలుడు, హరీష్ రావు గారి మీద బురదదాలుడు, వాళ్ళ కుటుంబం మీద. పద్ధతి కాదు సార్ వాళ్ళు చేసేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ మీ పేరు సార్ రవీంద్ర గారా? రంజిత్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా మంది కూడా ఎంతో బాధపడతారు సార్. ఇప్పుడు వరంగల్ అదేది కాకతీయుల అది టోర్నమా సార్, అవును, దాన్ని తీసేయడానికి ప్లాన్ అంట. ఒకడంటాడు గోల్కొండ కోటపై జెండా వేసిండని ఒకడంటాడు. వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు కొడుకులకి. ఏం చేయాలన్నా ఆయన పెద్ద దమ్ము ఉన్నది, కలిజా ఉంది, గుండె ధైర్యం ఉంది. కొట్లాడిండు, అందరిని మూట ముళ్ళగట్టి పంపించిండు. కొట్లాడి నేను ప్రజలకు చెప్పిపోయాను సార్, నేను మీకు ఢిల్లీకి వెళ్తాను, నేను తెలంగాణ రాష్ట్రం తీసుకొని వస్తాడు. పోయి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి ప్రజల చేతులు పెట్టిండు సార్. మేము బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి గన్ పార్క్ వారికి 7 కిలోమీటర్ల దూరం ర్యాలీ ఆ రోజు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే, సిద్దిపేటకెళ్ళి మాట్లాడతానన్నా. మీ పేరన్నా? అఖిల్. చెప్పన్నా. ఏమన్నా ఏం నడుతుంది, ఏం కదా, ఏం సంగతి? అసెంబ్లీలో బాగానే లొల్లీలు అయితేనాయి. నేను లాస్ట్ 46 years కల్లి కేసీఆర్ తోనే ఉన్నా సార్. లాస్ట్ 46 years ఓన్లీ ఇద్దరమే ఉండే. ఓకే. ఆశాదానే నేను. ఆ ఆశాదానే చనిపోయిండు, ఎస్సీ ఉండే రాజకపేట. నేను ఒక్కనే ఉన్నా రాజకీయంలో మొదటి అడుగు నుండి. కేసీఆర్ కరప్ట్ కాదు. ఫస్ట్ సిద్దిపేటలో ఆయన ఏమో చాలా అభివృద్ధి పని. అంటే కేసీఆర్ అవినీతి చేయలేదు అని చెప్తున్నారా అసలే? అవునవును. మరి విమర్శలు బాగానే చేస్తున్నారు కదా విపక్ష పార్టీలు. సర్లే, విపక్షం అన్నప్పుడు ఏమో చెప్పగా తప్పది కదా. ఓకే, చెప్పండి. రేవంత్ రెడ్డికు కేసీఆర్ మీద కోపం ఉండదు. ఆయన కేసు అయిన దాని మీదనే ఆయనకు ఏమో అది ఉన్నది. ఓటుకు నోట్ కేసు కాలేదా? అవునవును. ఆ మంట తప్ప ఏమో పర్సనల్ కేసీఆర్ మీద ఉండదు. నాకు పెళ్లి అప్పుడు అది చేసిండు అని చెప్పి తప్ప ఏం లేదు. రెండోది, ప్రోగ్రామ్స్ ఏమో వీళ్ళకి ఫెయిల్ అయితేనే సార్. ఓకే. వీళ్ళ దగ్గర కూడా చాలా ఏమో ప్రోగ్రాంలు ఏమో ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. రైతు బంధు కానీ ఏది కానీ. రైతు బంధు ఏమున్నది అంటే, నేను కూడా ఫార్మర్ని. రైతు బంధు అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు వేస్తే క్రాప్ చేసేటోని ఇస్తా అని చెప్తారు. వర్షాకాలంలో గుడ్డలన్నీ దుంతారు కదా సార్, మినుములో గిన్నెలో. అది ఎట్లా ఒక్క క్రాప్ చేస్తే ఇంకో క్రాప్ చేయాలి. వర్షాకాలంలో వేస్తే వాళ్ళు అన్ని మక్క, జొన్న, అవి ఇవి ఉలువలు గిలువలు వేసుకుంటారు. మళ్ళీ దానికి రాకపోతే ఎట్లా? ఇవి కొన్ని అర్థం కాని పోర్షన్ ఉంటది. ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే తక్కువ చేసి ఇవ్వాలి. ఓకే. ఇంకా ఏం నడుతుంది సార్? హలో హలో అన్న, నమస్తే అన్న. నమస్తే, నేను మహబాద్ జిల్లా తూరూరు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. ఏంది అన్న ఇది? నా కొడుకు, నేను పేదోని, నాకేమీ లేదు, మా భార్య బాగాలేదు. ఏందన్నా నేను ఆగం వల్ల అయితేనా? నాకు ఈ తూరూరు దయాకర్ రావు ఊరు నియోజకవర్గంలో నుంచి మాట్లాడుతున్నా అన్నా. చెప్పండి వింటున్నా, చెప్పండి. వింటున్నా? అయితే నా భార్య బాగాలేదు, నా కొడుకు జాబ్ లేదు. నేను ఆగం అయితేనా? నా భార్య కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టినా, అంత ఆగంలో అయితేనా అన్న? రంజిత్ అన్న, నేను అంత పరిస్థితి బాగాలేదు, నాకు ఏ విషయం లేదు, నా భూమి లేదు, ఏం చేయాలి? నేను ఏం బాధపడాలి? నేను భార్య చూసుకోవాలన్నా? ఆటో ఉన్నది, ఒక డోజర్ ఉన్నది. డోజర్ గిరాకీ ఉంటే డోజర్కి పోతా, లేకపోతే ఆటోకు పోతా. ఏదైనా ఆటోకు గిరాకీ లేదు, డోజర్కి గిరాకీ లేదు. ఇప్పుడు పనులు ఏం లేదు. ఏం చేయాలన్నా నేను?
ఈ కాంగ్రెస్ గెలిచి ఏమన్నా నేను పరిపాలన నా భార్య బాగలేదని ఎట్లా చేయాలన్నా నేను? మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిలా? లోకల్ ఎమ్మెల్యే దగ్గరకో కలెక్టర్ దగ్గరకో? ఇది మాకు ఎమ్మెల్యే దాని తలకాయ లేదు. అది మేడం అంట, మన మేడం ఏం చెప్తలేదు ఇంతవరకు. రేస్పాట్ కూడా చెప్తలేదు మేడం. ఆ మేడం ఏది మైబాద్ తొర్రూరు నియోజకవర్గం కాదు. మీ పేరు, మీ గ్రామం పేరు చెప్పే. మాది తొర్రూరు. మీ గ్రామం తొర్రూరు మండలం మున్సిపాలిటీ. ఓకే, నీ పేరు, ఇంటి పేరుతో సహా చెప్పు. అజ్మీరా చలపతి. ఓకే రైటే, మా వాళ్ళు కాల్ చేస్తారు నీకు. హలో హలో, నమస్తే అండి. అన్న నమస్తే అన్న, నా పేరు రాజ్పాల్ అన్న. చెప్పన్నా, మీ పేరు ఎక్కడ నుంచి? చెప్పండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారన్న? ఇంతకు ఏం పాలన నడుస్తుంది? ఏంది ఇంతకు? అసెంబ్లీలో మొత్తం గొడవ పడడమే సరిపోతుంది, ఎక్కడ పోయి కేసీఆర్ మీద ఏడ్చడే సరిపోతుంది. కానీ ఈ పనికొచ్చే మ్యాటర్ ఒక్కటి లేదు అసలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేస్తాడు, ఏం ఎగురు రాస్తాడో అర్థమే కాదు. అసలు ఏం పనికిరాని ముచ్చట్టే ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ. రేవంత్ రెడ్డి లేచినంటే మాత్రం అసలు పనికిరాని సబ్జెక్టే ఉంటుంది మొత్తం. అసలు ఎట్లా ఈ తెలంగాణ ప్రజలు అసలు ఇంత విశ్వాసం లేకుండా ఓట్లేసి కేసీఆర్ ని ఓడగొట్టి ఇట్లా చేస్తున్నారు మొత్తము. ఏందన్నా అసలు ఇంకా ఎన్నేళ్ళు భరించాలి ఈ కొడుకులని? ఏడుపు వస్తుంది. కేసీఆర్ లేడంటేనే కళ్ళ. అసలు ఏ పార్టీ కూడా కాదు నాది, కానీ ఇంతవరకు ఏ స్టేట్ లో లేని అభివృద్ధి అయితే మన స్టేట్ లో ఉంది. కానీ అది ఎవ్వరు కనిపించకుండా ఒక 2-3 ఒకటి ఏంది నిధులు ఏంది ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ఒకటి కాళేశ్వరం పోయిందంటే నిన్న మొన్న నుంచి అదే నడుస్తుంది. కాదు నివేదిక కూడా వచ్చింది, అవినీతి జరగలేదని చెప్పేసి. ఎక్కడ మిడ్ మానేరు పోయింది, అది ఒక్కదాని మేడిగడ్డలో పోయిందని చెప్పేసి అది ఒక్కదాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు. అసలు ఏం చేస్తారో, రాష్ట్రాన్ని ఎక్కడ ముట్టిస్తారో అర్థమైతలేదన్న. ఏంది అసలు? ఇంకా ఎంపీ ఎలక్షన్స్ లోనన్నా అసలు మారుతారా లేదా అర్థమైతలేదు. ఇప్పటికైతే ఏడుస్తూనే ఉన్నారు, కేసీఆర్ లేడు అని చెప్పేసి ఏడుస్తున్నారు. కానీ మరి చివరికి మళ్ళీ ఏం చేస్తారు? అందరూ కూడా మా ఎమ్మెల్యే ఒకటి పోతే చాలు, స్టేట్ లో కేసీఆర్ ఉండాలి అనుకుని వేసిరు అందరూ. కానీ మొత్తానికి కేసీఆర్ ఓడిరు. ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు రోజు సమావేశాలు అయితే చూస్తున్నాను, అసలు పనికి రాని ముచ్చట్లే ఉన్నాయి. వీళ్ళైతే ఒక్కటి హరీష్ రావు గారు ఒకసారి లేచి ఏదైనా పనికొచ్చే మాట మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ అయిపోయి చెప్తా ఉన్నారు. రైట్ అన్నా, థ్యాంక్ యూ. ఓకేనా. హలో హలో హలో, నమస్తే అండి. హలో హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. బ్రదర్, నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? సంగారెడ్డి, నా పేరు సామిల్, జహీరాబాద్ మండల్, రాయిపల్లి విలేజ్. చెప్పండి. ఏం లేదు బ్రదర్, నేను ఇది ఒక నిమిషం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అసెంబ్లీ సమావేశాల గురించి వింటున్నా నేను. ఓకే. ఏం లేదు బ్రదర్, మొత్తం ఇప్పుడు మెయిన్ గేమ్ అంటే తెలంగాణలో కేసీఆర్ అంటే మెయిన్ గేమ్ అంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ కానీ నాకు కేసీఆర్ అంటే చాలా అభిమానం. ఓకే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను. నాకు ఎందుకంటే ఒక పద్ధతి వేళ తెలంగాణను తెచ్చిండు. ఎందుకంటే ఒక పెద్ద మనస్తత్వంతో. ఎందుకంటే ఇప్పుడు అది ఉద్యోగాలు వస్తాయా రావా అని నాకు సమస్య కాదు, కానీ తెలంగాణ అంటేనే ఒక కేసీఆర్ అంటేనే ఒక తెలంగాణ ఒక ముద్ర పడిపోయింది తెలంగాణలో. అవును. అసంటి వ్యక్తులను ఊకే పదే ఊకే రాదంతం చేసి కాంగ్రెస్ వాళ్ళంతా తిట్టడం అనేది ఒక పద్ధతి అనిపిస్తలేదు నాకైతే. అది మరి ఇది రాంగ్ రూట్ వెళ్ళినట్టు అనిపిస్తున్నది కొద్దిగా వీళ్ళు కాంగ్రెస్ విధానం చూస్తే. అదే నాకు కొద్దిగా ఏమంటే ఈ కాంగ్రెస్ లో తీరు నచ్చకపోతుంది బ్రదర్ నాకు. ఎందుకంటే కేసీఆర్ అంటేనే అదొక విజన్ అంతే, అది కనబడుతుంది. తెలంగాణ అంటేనే కేసీఆర్, అది లేని లోటు క్లియర్ గా కనబడుతుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా నాకు అర్థం కాకొచ్చింది బ్రదర్ ఇది. అదే మళ్ళీ మాకు కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ తెలంగాణకు, ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఒకటి అన్నాడు,
తెలంగాణ సావో రేవో నిన్న తెలంగాణ ఎందుకంటే ఏమంటారు అది చివరి మూమెంట్ లా ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను సావు ఏదో ఒకటి తెలుసుకొని వచ్చి తెలంగాణ సచ్చుడు తెలంగాణ వచ్చుడు నేను సచ్చుడు అన్న చివరి మూమెంట్ లో వెళ్ళి చివరికి తెలంగాణ తెచ్చి ఇది చేసిన అది జీవితంలో ఎవరు మరవరు. మాలాంటి వాళ్ళు నిజం చెప్తున్నాను యూత్ గా ఎవరు మరవలేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పుడు ఒకటి నాకు క్లియర్ కనబడుతుంది. ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా బ్రదర్, మరి నాకు క్లియర్ గా ఓటుకునే కేసు అది మనసులో మొత్తం ఇదైపోయింది. అది కక్కుతున్నాడు, ఇది చేస్తున్నాడు. ఎంత ఒక అదేం ఎందుకంటే మన కేసీఆర్ ఒక గీజిని చూడకుండా ఒక రకంగా తిడుతున్నాడు అంటే ఒక విచిత్రం అనిపిస్తుంది బ్రదర్. అది మంచి పద్ధతి కాదని మా అభిప్రాయం తెలుపుతున్నాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే కేసీఆర్ లాంటి వాడు ఉండాలి, కంపల్సరీ పెద్ద మనిషిలాగా ఉండాలి అంతే. అలాంటి వాళ్ళు గౌరవంతో చూసుకోవాలంతే. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి, చెప్పండమ్మా. హలో హలో నమస్తే అండి. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో చెప్పండి అన్న. ఏంటిదన్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటుందా? అది మీరు చెప్పాలన్నా, మీరు చెప్పాలన్నా. మరి అంత అన్యాయం చేస్తున్నారండి మీరు. నీ లైవ్ చూస్తాను నేను రోజు. ఓకే, ఏంటిదన్న పరిస్థితి మరి? అది మీరే చెప్పాలన్నా, ఎట్లుంది ఏం కథ పరిస్థితి? ఏముంటుందన్న, ఏం నష్టపెట్టట్టు లేదంతా. ఏమి ఇస్తున్నారు, ఏమి చేయట్లేదు. శ్రీ వస్తేనే ఒకటి పెట్టినారు వీళ్ళు, దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు జనాలు. రైట్ అన్నా, థ్యాంక్ యూ. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బహుశా ఈ పెద్ద మంచి తెలుసా, రేవంత్ రెడ్డి వస్తే ఏమైతుంది అన్నా, రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే ఏమవుతుంది, రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే ఏమైతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతున్నదా ఒక్కసారి చూడండి. రేవంత్ రెడ్డి అండతో బండ్ల గణేష్ రౌడీయిజం, ఇండ్ల స్థలం వివాదంలో ముస్లిం మహిళను బూతులు తిడుతున్నాడు, దాడికి యత్నం చేసిండు. ఎవరు? ఒక్క 10 నిమిషాల తర్వాత కాల్స్ తీసుకుంటానా. ఒక్కసారి ఈడ బండ్ల గణేష్ మాటలు ఒక్కసారి మీరు వినొచ్చు. ఇది పూర్తి ఒకసారి మీరు చూడండి తెలంగాణ ప్రజలారా, బండ్ల గణేష్ అనే వ్యక్తి మహిళల పట్ల ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మీకు చూపెడతా చూడుర్రి. ఇది ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి బండ్ల గణేష్ కు సంబంధించి. ఇగో మహిళపై ఒక బూతు పదాన్ని మాట్లాడబోయి ఆపిన బండ్ల గణేష్. బిడా బండ్ల గణేష్, ఏందిది? రేవంత్ రెడ్డి ఏ తప్పు చేయకుండా అక్రమ కేసులు బనాయించి ఇలా పొద్దుగాల కూడా పోలీసు వాళ్ళని పంపించినావు కదా వైఆర్టీవీ స్టూడియోకి. ఏ తప్పు చేసిందని నన్ను ఈరోజు పోలీసు వాళ్ళని కూడా పిలిపించినావు కదా, మరి ఇదేంది? ఇగో నీ అండదండ చూసుకొని రెచ్చిపోతుండు. ఆయన లెక్క మేమన్నా రెచ్చిపోయి రౌడీయిజం చేసినావా, గూండాయిజం చేసినావా, కబ్జాలు చేసినావా, ఏం చేసినాం రేవంత్ రెడ్డి చెప్పు ఇప్పుడు దీనికి సమాధానం. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మేము మాట్లాడుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించద్దు రంజిత్ అంటివి. మరి ఏంది? ఇగో అగో ఒక ఆడపిల్లకు చేయి చూపెడుతున్నాడండి, చేయి చూపెడుతున్నాడు. దీని మీద అర్జెంటుగా అజ్దుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించాలి. ఇగో ఒక మహిళ పట్ల బండ్ల గణేష్ రౌడీయిజం ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఇక చూడురి, సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఇగో ఈయన ఏ విధంగా తన చెయ్యిని చూపెడుతున్నాడు ఈ పెద్ద మనిషి. చూడురి ఇక. ఆగో ఆగో ఆగో
సుశీల ఇప్పుడు చెప్పుర్రి ఇక తెలంగాణ ప్రజలారా. అయ్యా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఏంటి సార్ ఇది ఏంటి సార్? మీ అండ చూసుకోనా లేకపోతే అధికారాన్ని చూసుకోనా? ఏంటి సార్ ఇది? సార్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, దయచేసి నేను అడుగుతా ఉన్నా, ఏంటిది? ఏం జరుగుతున్నది నా తెలంగాణలో? ఎందుకు రంజిత్ ప్రశ్నిస్తున్నాడు? నల్గొండలో జరిగిన 2 ఆడపిల్లలకు సంబంధించి ఇప్పటి వరకు మాట్లాడలే. సూర్యాపేటలో జరిగిన ఘటన గురించి మాట్లాడలే. ఆ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే మాట్లాడట్లేదు. దాంతోపాటు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మాట్లాడట్లేదు. నేను మాట్లాడితే మాత్రం రోషం పౌరుషం వస్తుందని చెప్తున్నావు కదా, ఇప్పుడు సమాధానం చెప్పు. నీ పార్టీకి సంబంధించి గాంధీ భవన్లో అచ్చిగూకున్న ఈ ఆంధ్ర పెద్ద మనిషిని ఈరోజు తెలంగాణ గాంధీ భవన్లో కూర్చోబెట్టి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చినావు కదా. ఏది? తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావును తిట్టేయడం కోసం. మరి ఏంది కథ, ఏంది దౌర్జన్యం చెప్పవాయ? ఈయన ఎవరో తెలుసు కదా, బండ్ల గణేష్కు సంబంధించి తన యొక్క రౌడీజాన్ని ఎట్లా చూపెడుతున్నారో మీరందరూ కూడా చూడొచ్చు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఈయన పేరు బండ్ల గణేష్ ఎట్లా చేస్తున్నాడు, ఏం కథ, తన అనుచరులతోని ఏ విధంగా బెదిరిస్తున్నాడు, తన అనుచరులతోని రౌడీయిజం ఎట్లా చేస్తున్నారు అనేది మీరు ఒకసారి చూడొచ్చు. ఇగో పూర్తి స్థాయిలో చెయ్యను చూపెడుతూ కూడా మహిళ అన్న గౌరవం కూడా లేకుండా పోయింది. దీనికి సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా స్పందించాలి. ఏది మన బిడ్డకు సంబంధించి ఇగో ఎట్లా చేస్తున్నాడు ఈ బండ్ల గణేష్ అనే వ్యక్తిని. మరి ఏ విధంగా ఈ బండ్ల గణేష్ వ్యక్తిని మనం ఏం చేద్దాం అనేది చూడొచ్చు. ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా, ఇంత దారుణమైన పరిస్థితి. తన యొక్క ఆ చేష్టలు చూడండి, బండ్ల గణేష్కు సంబంధించిన చేష్టలు ఇవి. ఇక మీరే ఆలోచించుకోరి. రంజిత్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రశ్నిస్తున్నా. మరి ఇంత రౌడీజం చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఆయన మీద ఏ కేసులు పెడతారో పాపం ఈ పోలీసు వ్యవస్థకు. దండాలు స్వామి మీకు. అధికారం కేవలం వీళ్ళ 5 ఏళ్ళు మాత్రమే అన్నా. మీరు చదువుకొని పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు, ఎంఫిల్లు ఇవన్నీ చేసొచ్చి రాజ్యాంగం నిజంగా బహుశా నేను చాలామంది అంటూ ఉంటారు జైలుకు వెళ్ళి చాలా ఏంది అంటే చిప్పకూడి తిన్నారు అది ఇదని. కానీ నిజంగా చెప్తున్నా, జైలుకు వెళ్ళిన వాళ్ళకు నాకు ఒక అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే జైళ్లలో మగ్గిన వాళ్ళందరూ 90% కూడా అకారణంగా ఉన్నారు అనేది బయట ఒక చర్చ జరుగుతుంది. అది నిజమా కాదా ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేయాలని అడిగినా మరి వాళ్ళ నుంచి ఇంకేం స్పందన అయితే రాలే. చూద్దాం ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది. ఇక చూసిరు కదా తెలంగాణ బిడ్డలారా, ఇది కథ. బండ్ల గణేష్ వ్యవహారం ఎట్లున్నదో చూసిరా. మహిళను ఇట్లా చేయి పెట్టి ఏ అధికారం ఉన్నది? ఏ కండ కావరమా నీకు? బండ్ల గణేష్ ఇదివరకే ఏం చేసి నేను ట్విట్టర్లో స్పందించిండు, మా మీద వైఆర్టీవీ మీద చర్యలు తీసుకోవాలి, అతన్ని లోపలేయాలి. ఏం చేస్తారు ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా. రైట్, మనం కాల్స్ తీసుకుందాం. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడ మాట్లాడుతున్నా సార్? చెప్పండి. ఏం లేదు కానీ నాకు 12 గంటల దాకా నీదే చూస్తుంటా. అందుకనే ఎప్పుడు కలుపుదాం ఫోను, ఎప్పుడు కలుపుదాం అని కలుస్తుందా కలవదా అని ఆలోచన. చెప్పండి. ఇప్పుడు కలిసింది లైవ్ లో ఉన్నా, చెప్పండి. ఏం లేదు, ఇక సంతోషమైన పని నువ్వు మాట్లాడుతుంటే నేను 12 గంటల దాకా చూస్తుంటాను నేను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. కేసారం మోహన్పేట మండలం. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే సార్. ఓకే రైట్, మీరు కూడా కాల్ చేయవచ్చు. కేసీఆర్ గారితో ఉన్న మీకు అనుబంధం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదైనా. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామకృష్ణనే, నేను మా జనగాం దగ్గర. చెప్పండి అన్న, చెప్పండి అన్న. ముందుగా కేసీఆర్ సార్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఓకే అన్న, కేసీఆర్ సార్ లేకపోవడం చాలా బాధాకరం అవుతుంది అన్న మాకు. ఓకే, సార్ ను చాలా బ్లేమ్ చేసేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఫస్ట్ గా ముందుగా నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఉన్నాయి ఎట్లున్నాయి అట్లుంచి వాళ్ళు చేసేది ఏదో కొత్తగా చేస్తే సంతోషం సార్. వేరే ఇప్పుడు సార్ చేసినవి అన్ని తీసేసి మళ్ళా వాటి పేరు మార్చి చేస్తున్నది బాగా నచ్చలేదు సార్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పేరు అట్నే ఉంచి ఉన్న వాటిని అట్నే కంటిన్యూ చేసుకుంటా, వీళ్ళు చేసేది ఏదో వాళ్ళు సొంతగా చేసుకోమనండి సార్, దానికి ఒప్పుకుంటాం మనం.
ఉత్త గాలి మాటలు చెప్పుకుంటా ఆడ గాలి మాటలు ఈడ గాలి మాటలు ఇప్పటికీ 100 రోజులలో 6 గ్యారంటీలు పూర్తి చేస్తా అన్నారు. ఇప్పటికీ ఒక గ్యారంటీ కూడా చక్కగా లేదు. ఫ్రీ బస్సు పెట్టిరు. ఫ్రీ బస్సు వల్ల ఆ లేడీస్ చాలా డిస్టర్బ్ అయిపోతుర్రు. ఆ ప్లేస్ ఆటో వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతుర్రు. ఆ కరెంట్ అసలు ఉంటేనే ఉండట్లేదు హైదరాబాద్ లో గానీ మళ్ళా ఊర్లలో మా బాయిల దగ్గర ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. ఇంకొక 25 డేస్ అనుకుంటా వీళ్ళకు ఉన్నది 100 రోజులకు. 100 రోజులకు మరి ఇంకా 6 గ్యారంటీలు ఎంత పూర్తి చేస్తారేమో నాకు అదే అర్థమైతలేదు. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఎవరు మన రేవంత్ రెడ్డి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తుండు. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్న మాట కూడా మర్చిపోతుండు. ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుండు. అది సార్ మా బాధ. థ్యాంక్ యూ అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? నా పేరు హరినివాస్. కువైట్ నుంచి? కువైట్ నుంచి కాదన్న, సిద్దిపేట నుంచి. సిద్దిపేట, చెప్పండి అన్న. ఈరోజు నిజంగా మన బాపు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఓకే. అండ్ నా మాటల్లో చెప్పాలంటే అన్న, ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా. చిన్నప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు నార్మల్ గా టిఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా ర్యాలీలో పోతున్నారు. తెలంగాణ అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని ర్యాలీలో పోతున్నారు. అప్పుడు నేను చాలా చిన్న వయసు అన్న, నాది ఒక 6-7 years ఉంటుంది అంతే. నాకు చాలా భయం వేసింది. అయ్యో, అప్పుడు మేము కొంచెం టీడీపీకి సపోర్ట్ ఉంటుండే మా ఇంట్లో. సో భయం వేసింది, తెలంగాణ కోటేకపోతే నరికేస్తారంట అని ఇంట్లో నేను చాలా ఏడ్చిన. నాకు అసలు తెలీదు తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ అంటే ఓన్లీ టిఆర్ఎస్ అని అనుకునే వాళ్ళం. ఆ తర్వాత 2009లో ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడము, బాగా ఆయన మన కోసం ఇది నిరాహార దీక్ష చేయడము, ఆమరణ నిరాహార దీక్ష చేయడము, అసలు అప్పుడు స్కూళ్ళకి బంద్, హాలిడేస్, అప్పుడు బాగా న్యూస్ కి నేను అతుక్కుపోయేవాడిని. మన కోసం ఒకళ్ళు నిజంగానే చచ్చిపోతారా, మన కోసం చావు దాకా వెళ్తారా అనే థాట్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. కేసీఆర్ సార్ అనేది నాకు ఇన్స్పిరేషన్. ఆయన అంటే పిచ్చాను నాకు ఆ రోజు నుంచి. ఆ రోజు ఆ ఇంప్రెషన్ ఇప్పటికీ కాదు ఎప్పటికీ పోదు. ఒక మనిషి మనం అసలు అవసరం లేదు. మీరు 1969లో చెన్నారెడ్డిని చూసినారు, పదవులు ఇస్తే తెలంగాణ ఉద్యమం వదులుకున్నారు. ఆయనకు ఎన్ని పదవులు రాలేదు యూపీఏ గవర్నమెంట్ లో. కేంద్ర మంత్రి పదవి వచ్చింది. ఈ కాలంలో ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు సరే ఇప్పుడు పదవి త్యాగం చేయమంటే చేస్తారు అని ఎవరైనా సరే ఈ కాలంలో. ఆయన అప్పుడే తన పదవుల్ని కోల్పోయి ఎన్నో సార్లు ఉప ఎన్నికలకు పోయి మాటికి రాజీనామా చేసి ఓడిపోయినా సరే ఆత్మధైర్యం కోల్పోకుండా తెలంగాణ కోసం నిరంతరం కొట్లాడి, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా, వస్తా తెలంగాణలోనే వస్తా అని చెప్పి, అది ఎవ్వరు ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు కూడా నిజం చెప్పాలంటే అప్పుడు కేసీఆర్ 63 సీట్లతో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పినారు, మా త్యాగాల ముందు మా కేసీఆర్ గారి పోరాటం ముందు మాదెంత అని వాళ్ళు నిండు మనసుతో ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరు నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి స్థానము ఇలా ఎవరు చెరిపోలేరు. ఆయన అంటున్నాడు ఆనవాళ్ళు తీసేస్తా అది ఇదని. అది ఆయన తరం కాదు, జనరేషన్స్ కేసీఆర్ ని గుర్తు పెట్టుకుంటాయి. చాలా థ్యాంక్స్ అన్న, మీరు నిజంగా చాలా కొట్లాడుతున్నారు. మీరు ఎట్లనే స్ట్రాంగ్ ఉండండి. మీకు మేము ఉన్నామన్నా, మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఇంకొకటైనా ఒక చిన్న ఇష్యూ హైలైట్ చేద్దాం అనుకుంటున్నా అన్న. టైం ఉంటే ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నా అన్న. ఇంతకు ముందు ఏంటంటే మనకు హైదరాబాద్ కు ఒక పేరు ఉండేదన్న, ఆ సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని. మీరు హైదరాబాద్ లో రాత్రి 12-1 గంటకి ఎక్కడికి పోయినా సరే జనాల మూవ్మెంట్ ఉండేది, చాలా లైవ్లీ ఎన్వైరన్మెంట్ కనిపించేది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మాకు రాత్రి గృహప్రవేశం ఉంటే 2 గంటలకు 3 గంటలకి రెప్టోలో కొబ్బరికాయలు ఆర్డర్ చేస్తే పూజకి 30 కొబ్బరికాయలు తెచ్చిచ్చిపోయాడు. అలాంటి హైదరాబాద్ ఈ మధ్య రాత్రి నిర్మానుషం అయిపోయింది. ఎక్కడ చూసినా ఫుడ్ దొరకట్లేదు. 12-1 o'clock ఎక్కడైనా మనకు హైదరాబాద్ లో ఫుడ్ దొరికేది. ప్రతి స్టాప్ ని 12 o'clock కి పని చేస్తున్నారు. అది కరెక్టా కాదా నాకు తెలియదు, నా ఒపీనియన్ చెప్తున్నాను నేనంటే. హలో హలో నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజన్న సిరిసిల్ల జిల్లా సార్. చెప్పండి సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రాపేట మండలం. ఓకే సార్, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ రైతు బంధు చేయలేదు సార్, బాగా తిడుతున్నారు మా కేసీఆర్ సార్ ను. ఒక గిరిజన బిడ్డలు సార్, మేము జంగల్లో ఉంటాం సార్. బాగా ఇబ్బంది పెడుతుంది సార్. వీళ్ళు ఏం చేశారు, రైతు బంధు చేయలేరు, ముసలిళ్ళకు పింఛన్లు రాలేదు సార్.
మరి ఇదే సారు ఏం చేస్తే మా హరీష్ రావు గురు మేము ఎప్పుడు మీ ఛానల్ బాగా ఇష్టం సార్, వింటున్నాం సార్. కానీ మేము ఈ బాధాకర విషయం అంటే మాకు కూడా బాధలు అనిపిస్తుంది సార్. వాళ్ళకి గెలిపిస్తారు, మాకు ఏ అందుబాటులో లేదు సార్. అదే మాట్లాడుతున్నా సార్. థ్యాంక్ యూ. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే చెప్పండి. నా పేరు వెంకటనారాయణ సార్. చెప్పండి. మీ టీవీ నుంచి రోజు చూస్తున్నా సార్. మీరు అప్పుడు విమర్శించినప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పటి నుంచి కూడా చూస్తున్నా సార్ మీ టీవీని. ఓకే. అయితే మీరు సాంగ్ బాగుంది సార్ మీరు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కేసీఆర్ అంటే ఏమో అర్థం కావట్లేదు. మీ సాంగ్ ద్వారా మీరు కేసీఆర్ గురించి అప్పుడు చెప్పారు, కొన్ని తప్పుల గురించి ఇప్పుడు చెప్తున్నారు నిజం గురించి. అవును సార్. ఇప్పుడు కేసీఆర్ సార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా సార్ నేను. ఓకే సార్, ఈ రేవంత్ రెడ్డి అనేటనే మన ఉద్యమంలో లేడు. కనీసం ఒక విద్యార్థి కానీ ఒక ఉద్యమకారుడు కానీ చనిపోతే వాళ్ళ శవాన్ని కూడా టచ్ చేయలేదు. ఒక్కరికి కూడా ఓదార్చిన దాఖలు లేవు. ఏ తెలంగాణ అని కూడా ఇంతవరకు అనలేదు. అమరవీరుల స్థూపం దగ్గర కూడా పోయి అమరవీరులకు సల్యూట్ కొట్టలేదు ఇంతవరకు. అయినా కానీ ఈ తెలంగాణ జనం ఎందుకు నమ్ముతున్నారో ఏమో అతని మాటల్ని. అది నాకు చాలా బాగా తెలుసు సార్. ఒక్కసారి జీ తెలంగాణ అనకుండా అమరవీరులకు సల్యూట్ కొట్టకుండా ఇప్పుడు నేను హామీలతో రెండా మాటలు చెప్పుకుంటా, మళ్ళీ రెండా పనులు చేసుకుంటా, రెండా ముచ్చట్లు చెప్పుకుంటే తెలంగాణ ప్రజలను ఆగం చేస్తుంది సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. రైటే, థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. హలో నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మీ ఫోన్ కోసం నేను ఎన్నోసార్లు చేస్తానండి. చెప్పండి అమ్మా. మాది భద్రాద్రి కొత్తగూడెం. ఓకే. సుయాత్ నగర్ మండలం అంజనాపురం గ్రామం అండి మాది. ఓకే. అయితే కేసీఆర్ గురించి నాకు చాలా అభిమానం. కేసీఆర్ ఓడిపోతే బాధపడ్డా నేను, చాలా బాధపడ్డా. నేను ఒంటరి మహిళనండి. అయితే కేసీఆర్ ని అందరూ అంటా ఉంటే నాకు చాలా బాధ వేస్తుంది. మంచిది కాదని, అసలు దొంగ అంటున్నారు, దోసుకున్నారు అంటున్నారు, ఎన్ని రకాలు అంటున్నారు. నీ అంటే నాకు చాలా బాధ వేస్తుంది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అన్ని హామీలు ఇచ్చారు, ఏమి ఇవ్వట్లేదు కదండి. అవును. రేవంత్ రెడ్డి గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మేము ఒక తండ్రి లెక్క చూస్తున్నారు మమ్మల్ని కేసీఆర్ గారు. నేనైతే మా నాన్నే అంట, మా వాళ్ళు లేరు, చనిపోయారు. ఓకే. నేను మా తండ్రి లెక్క చూస్తున్నారు నన్ను. మా పింఛన్తోనే బతుకుతున్నాం మేము. అది నేను ఎప్పటి నుంచి మేము మాట్లాడాలనేసి చాలా ట్రై చేస్తానండి. ఎన్నిసార్లు వేసినా కలవట్లేదు నాకు ఫోన్, పలగాల్సింది. అయితే అవన్నీ అంటా ఉంటే నాకు మొన్న కూడా అంటా అంటే రండా అని తిడతా ఉన్నా కూడా నాకు చాలా బాధ వేసింది వింటా ఉంటే. నేను అన్ని వింటున్నా, ఏడియాలు మొత్తం చూస్తున్నా. ఓకే. చూస్తున్నా బాధగా అనిపించింది. అయితే కాంగ్రెస్ లో నేను అప్పుడే అనుకున్నాను, వీళ్ళు వస్తే ఇంత ముందు ఏం చేశారో అదే చేస్తారని అనేదాన్ని నేను. మేము నాకు 44 సంవత్సరాలండి. అప్పటి నుంచి చూస్తాను, నా చిన్నప్పటి నుంచి చూస్తానండి కాంగ్రెస్ ని. ఓకే. అప్పటి నుంచి చూస్తానా. అదే మాకు నీళ్ళు లేక అన్నం లేక చాలా బాధపడ్డాం మేము. ఓకే. మాది పల్లెటూరే, కరెంట్ లేవు, నీళ్లు లేవు. మా జాకెట్లు ఇట్లా చినిగిపోయేది నీళ్లు వేస్తా అంటే, బాయిలు ఆగులు అన్ని తెచ్చుకునే వాళ్ళం. కరెంట్ లేదు, బ్రిడ్జి లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చాక మాకి రోడ్లు ఏంటి, ఎక్కడ ఆటోలు ఏంటి, అన్ని చాలా బాగున్నాయి. కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. అసలు ఎందుకు ఓడిపోయినా మాకు చాలా బాధ అనిపించింది. ఇక నాకు ఏదో ఏడుపు వచ్చేసింది. అది మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నా నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అది ఎప్పుడు నిజం మాట్లాడాలి అనుకుంటున్నా నేను. ఓకే అమ్మా. అది ఈసారి మాత్రం మళ్ళీ కాంగ్రెస్ రావద్దు అసలుకి. వాళ్ళు రౌడీజం చేస్తారు. నేను చాలా సార్లు చూసే, మా ఊర్లో కూడా రౌడీజం బాగా చేసేవాళ్ళు. అదే నేను చూసేదాన్ని, బాగా చూసేదాన్ని. అది అసలు ఓటు వేయద్దని, అసలు ఓటు వేయపోయేది కూడా వాళ్ళకి. అసలు ఎప్పుడు వేయలే నేను ఓటు కూడా.
కాంగ్రెస్ నా ఓటు వచ్చింది కానీ నేను అసలు కాంగ్రెస్ కి ఓటేయలేను నేను అసలుకి. అది అట్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళంటే నాకు అసహ్యం అనిపిస్తుంది అండి. కాంగ్రెస్ అంటే అన్ని హత్యలు చేశారు మొత్తం ఘోరంగా. మా ఏరియాలో కూడా కొత్త ఇప్పుడు సాంబశివరావు గారు అని ఉన్నారా, వాళ్ళు ఏం చేయలేదు అసలుకి. సాంబశివరావు గారు మాకు తెలుసు అండి, మేము చూసాను, చిన్నప్పటి నుంచి చూసాను నేను. మా అమ్మ నాన్న చనిపోతే మా ఊరు వచ్చి మేము సాయం చేస్తాం ఆడపిల్లలకి అని చెప్పి అసలు మళ్ళీ అసలు ఇక కనపడలేదు అసలుకి. ఇక కనిపించలే. మేము అట్లా ఇట్లా చేసి ఎట్లా కట్ట తెచ్చి మా చెల్లికి ఒకదానికి నేను అడిగి పెళ్లి చేశానండి. అదే కేసీఆర్ గారు అంటే మాకు మంచిగా ఇల్లు వచ్చేది, పెళ్లికి డబ్బులు ఇచ్చేవాళ్ళే, అన్ని ఇచ్చేవాళ్ళే అనుకుంటాను నేను. అప్పుడు ఇదే ప్రభుత్వం ఉంటే మాకు అన్ని సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు చూడు ఎట్లుందో, ఇప్పుడు ఇంత బాగుందని అనుకుని నేను బాధపడతాను. ఇప్పుడు మాకు తండ్రి లాగా మాకు పింఛన్ ఇస్తున్నారు, కొంచెం నాకు భూమి ఉంది, అది కూడా రైతు బంధు కూడా వస్తుంది. మా నాన్న వాళ్ళది కొంచెం వస్తుంది. అది నేను అప్పటి నుంచి మాట్లాడాలి కేసీఆర్ గురించి అనేసి మేము చాలా అభిమానం ఉంటుంది నాకు. మా నాన్న అని చెప్తాను నేను అందరికి. అదే అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ రావాలండి మనం తెలంగాణ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరే. హలో, నమస్తే అండి. హలో అన్న, నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్య అన్న, చెప్పండి అన్న. కేసీఆర్ గొప్పతనం గురించి అని మామూలుగా మాట్లాడికి అంత చాలా గొప్పోడు. మా గజ్వేల్ ఇక్కడ దాదాపు 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి ఎండిపోయిన వాగు ఉంటది, కూడవేలు వాగని. 200 సంవత్సరాలు మొత్తం ఎండిపోయి వాగు, అంటే వర్షాకాలం వరదలకే వారే వాగు. ఇతను ఒక జీవనదిని చేసిండు. కేసీఆర్ సీఎం అయిన కాళేశ్వరం పూర్తయిన నుంచి అదొక జీవ కాలువగా వాడుతుంది, ఒక గోదావరి కృష్ణా జల్లలాగా వాడుతుంది. దాని కింద ఒక 70,000 ఎకరాలు సాగు అవుతుందన్న. అంటే ఎడారి నీళ్ళకు వాటర్ తీసుకొచ్చిన దేవుడైనా. ఆయన గురించి ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నోటికొచ్చిన మాట్లాడు, వీళ్ళు నోటికొచ్చిన మాట్లాడు. ఇక ఇక్కడ రైతులకు అందరికీ బాగా అనిపిస్తుంది. చాలా అభివృద్ధి పనులు చేసిన. ఇప్పుడు ఏమైందన్న, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి మామూలుగా నెల ఒక 2 days లేట్ అయినా సరే కానీ నెలకు 2 తారీఖు 3 తారీఖు పెన్షన్ ఇస్తారు. పెన్షన్ లేదు, ఈ పెన్షన్ లేదు, ఆ పెన్షన్ కూడా లేదు, అక్కర్లేదు. మన జనవరిలో పడాల్సిన పెన్షన్ ఫిబ్రవరి 9 తారీఖు 10 తారీఖు పడ్డాయి. ముసలు కూడా చాలా టైడీగా ఉన్నారు. అన్ని చెప్పాలంటే కేసీఆర్ విద్యార్థులకు కానీ మామూలుగా అన్ని దాదాపు అన్ని విషయాల్లో అందరికి న్యాయం చేస్తున్నా. వాటర్ కాళేశ్వరం మాట్లాడుతారు కదా వీళ్ళు అసెంబ్లీలో, కాళేశ్వరం ఇట్లా కుంగిపోయిందని. గజ్వేల్కి వచ్చి చుట్టుపక్కలకు వచ్చి మల్లన్న సాగర్ చూస్తే మాత్రం ఎంతో అద్భుతం అన్నది ప్రాజెక్టు. అప్పట్లో శ్రీశైలం కడతప్పుడు కూడా ఇలాంటి వాదనలు వచ్చినాయి. శ్రీశైలం చుట్టుపక్కల భూకంపాలు వస్తాయి, నాగార్జున చుట్టుపక్కల భూకంపాలు వస్తాయి, నాగార్జున సాగర్ కట్టొద్దు, శ్రీశైలం కట్టొద్దు అన్నారు. కానీ ఇప్పుడేమైంది 1 year తర్వాత ఏమైంది? ఇప్పుడు దాని ఎంతో మంది ఆధారపడుతుంది శ్రీశైలం నగర్. సేమ్ దానిలాగానే మల్లన్న సాగర్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ సేమ్ అదే విధంగా ఒక గొప్ప ప్రాజెక్టు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు మ్యూట్ లో పెట్టి నాతో మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ అదే ఏం లేదు సార్, వయాచివేనా? అవునండి సార్. ఇప్పుడు కేసీఆర్ మొదటి నుంచి చేసిన అన్ని తప్పులు, ఖచ్చితంగా స్కాములు అన్ని చేసుకుంటూ వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసి మళ్ళా ఇదని చెప్తే ఎంతవరకు సమంజసం సార్? అది మళ్ళీ అడగండి అదే క్వశ్చన్ సార్. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగండి సార్. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రతి ఇష్యూలో స్కామ్లే, ప్రతి ధర్ని అని స్కామే, దళిత బంధువు అని స్కామే, ప్రతి దానిలో స్కాములు చేసుకుంటూ దేశాన్ని భూములని అమ్మి, ప్రతి భూములు ఎక్కడెక్కడి భూములు అమ్మి సర్వనాశనం చేసి 700 కోట్ల అప్పు చేసి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ పెద్ద ఇది అని చెప్తే ఎంతవరకు మంచి సార్? రైటే పెద్ద ఆయన, నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇప్పుడు కాళేశ్వరం మొత్తం అవినీతి అని చెప్పారు, అందరు అన్నారు.
ఇప్పుడు కాగ్ రిపోర్ట్ వచ్చి దాంట్లో అవినీతి జరగలేదు అని చెప్పింది. ధరణి అని మీరు చెప్పారు. ధరణి గురించి దాంతోపాటు దళిత బంధువు కానీ లేకపోతే భూముల గురించి ఎంక్వైరీ చేసి ఇప్పుడు ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది కదా. ఇప్పుడు ఏది ఎంక్వైరీ సంస్థలు కూడా తన చేతుల్లోనే ఉంటాయి కదా. ఎంక్వైరీ చేసి మీలాంటోళ్లకు నాలాంటోళ్లకు నిజాలు చెప్తే అయిపోతుంది కదా. కేవలం బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు కాకుండా వాస్తవాలు. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద నాకు తెలిసి తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ మాట్లాడారు, కానీ కాగు రిపోర్ట్ ఆడబెట్టి అవినీతి జరగలేదని ఆయన అని చెప్పింది. ఇట్లా చెప్పండి చెప్పండి. చెప్పింది కదా అన్ని అవినీతి ఉంది, పనికిరాదు అని, వేస్ట్ ఖర్చులైనా. ఒక్క మాట ఏంది అంటే ఇప్పుడు అది రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు అవి. ఇక్కడ కాగ్ రిపోర్ట్ అనేది చాలా కీలకం కదా, చాలా క్లారిటీగా చెప్పింది అలాంటిది ఏదీ లేదని. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడే ఏదన్నా జరిగితే పిల్లర్లు పగులు వస్తే మళ్ళీ మరమ్మతులు చేసుకుంటాం. అలాంటిది మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వాలి. రాబోయేది ఎండాకాలం, విద్యుత్ ఉత్పత్తి ఇంకెక్కువ ఉంటుంది, నీళ్ళు అవసరం ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఏదేదో చేస్తా అంటే ఎట్లనే? అవునే ఇప్పుడు భూములు అమ్మిండు, ఉన్న కోట్ల అప్పులు చేసిల్లంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపుగా అంత కొడితే 70 రోజులు కాలే, వీళ్ళు కూడా అప్పులు తెచ్చిల్లు కదా. ఇప్పుడు వీళ్ళు 50,000 కోట్లు తేవాలి 6 గ్యారెంటీలకు. అవును, ఇవన్నీ చేతులు వేస్ట్. నేను అంటున్నా ఒకటే, ఈ స్కాములు గేములు ఇవన్నీ ఏది ఇవన్నీ ఏం చేయకూడదు. ఓన్లీ నేనేమంటున్నా పెద్ద ఆయన, నేనేమంటున్నా స్కాములు జరిగితే విచారణ చేసి ప్రజల ముందు పెట్టాలి కదా. కేవలం నీ నోటి మాటనో నా నోటి మాటనో లేకపోతే రేవంత్ రెడ్డి నోటి మాటనో నడవదు ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజులు విపక్షం ఉన్నాడు, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. తీసుకొచ్చి బయట పెట్టొచ్చు. అది జరగలేదు కాబట్టే కదా వీళ్ళ బాధ. ఇప్పుడు అందరూ అప్పులు అన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి కూడా ఉంది కదనే. అభివృద్ధి చేయకుండా అప్పులు చేసిరంటే మాట్లాడుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా కొడితే 70 రోజులు కాలే, వాళ్ళ ఊరికి అంటే వాళ్ళ నియోజకవర్గానికి 3,000 కోట్లు తీసుకెళ్ళిండు. మరి దాని గురించి మనం మాట్లాడాలి కదా. ప్రతి విషయం అంటే అన్ని సమానంగా చూడాలి. నేనంటే మీరు ఒకటి సార్ అన్న ఏంది ఇవన్నీ ఈ స్కీములు ఏది పెట్టకుండా ఒక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండే చూసుకుంటే అయిపోతుంది. జనం కూడా ఈయన ఇచ్చిన హామీల కొరకు ఓటు వేయలే, చేంజ్ కావాలనే ఉద్దేశంతో చేంజ్ అయింది తప్ప వీళ్ళు. నేను ఒక క్వశ్చన్ అడిగాను పెద్ద ఆయన, నువ్వేమనుకోనంటే చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం మార్పు అని ప్రభుత్వం తెచ్చింది. ప్రభుత్వం మారింది కానీ పాలన ఏడన్నా మారినట్టు కనబడుతుందా నీకు? 60 రోజులు అయింది కదా, నడుస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు 60 రోజులలో మనం వాళ్ళకి జీతాలు ఇస్తాం, వాళ్ళకి అలవెన్సులు ఇస్తాం, కార్లు ఇస్తాం, సెక్యూరిటీ ఇస్తాం, అవన్నీ పైసలు కూడా మనయే కదా. మరి అది కూడా ఆలోచించుకోవాలి కదా మనం. అదే అని మీరు కొంచెం వాళ్ళకు కూడా ఇది చేయకుంటూ మనం సరైన ఇద్దరికి మీరు అన్ని చెప్పింది నిన్న నాకు సంతోషమైంది. ఇప్పుడు ఎలక్షన్ అయిన నుంచే మీరు కొంచెం చేంజ్ అయినట్టు నాకు కనబడుతుంది. చేంజ్ అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మొదటి నుండి కేసీఆర్ను ప్రశ్నించకపోవడం వల్లనే ఇట్లా జరిగింది. వీళ్ళను కూడా మొదటి నుండి ప్రశ్నిస్తే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు అనేది నా ఆలోచన. తప్ప ఇందులో ఇప్పుడు నేను ఇంకొకటి కూడా అడుగుతున్నా. ఎన్నికల వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండే, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వం మారింది. కానీ ఇక్కడ నేనైతే మారలే కదా. అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. అది అది నా పని నేను చేస్తున్నా అంతే. దీనికి చెప్పండి. ఒకటే నిజమే అబద్ధమే జనానికి బాగా ఇస్తుందని చెప్పండి. నేను బాగా సంతోషపడ్డా. మీరు అంతకుముందు మాట్లాడుతుంటే ప్రతి విషయంలో నేను సంతోషపడ్డా. కానీ కొంచెం చేంజ్ కనబడుతుంది. ఎందుకంటే ఒక్కసారి అంత రివర్స్ అయింది అనేది నా ఆలోచన. అంటే మీ ఆలోచన ఏమున్నది మరి రివర్స్ అయిందంటే? నేను కండ్ల ముంగట ఆటో డ్రైవరు ప్రాణాలు వదిలేస్తుంటే చూసిన, నల్గొండలో 2 అమాయకమైన చిన్నారుల మీద ఆత్మహత్య చేసుకుంటే స్పందించలే, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవన్నీ బాధ కాదనే. ఇప్పుడు నేను మారినా అంటే నేనేమన్నా వాడు కొన్నాడా, నేనేమన్నా అంగట్ల గొర్రెనా బర్రెనా? మరి నా డ్యూటీ నేను చేస్తున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్గా లైవ్లనే చెప్పిన, లక్షల రూపాయల అప్పులు తెచ్చి మరీ పెడుతున్నామని, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నేను ఆరోగ్యకరమైన విమర్శ చేస్తున్నా. దాన్ని వాళ్ళు తీసుకొని ఇందులో ఏదో చెప్తున్నాడు అనేది రంజిత్ విషయాన్ని మంచి తీసుకుంటే అయిపోతుంది కదా. ఓకే అండి, ఓకే అండి. హలో హలో నమస్తే రంజిత్ అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న మా పేరు వచ్చి రవి గజ్వేల్ సార్. చెప్పండి రవి గారు. కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే.
మాకు కేసీఆర్ రావడం వల్ల ఒక 20 years ముందుకెళ్ళిందన్న. 20 years. గజ్వేల్. ఓకే. గజ్వేల్ అంటే గజ్వేల్ చుట్టుపక్కల చాలా అయింది. ఒక బ్యాడ్ ఏంటంటే ఒక మలాన్ సాగర్ చేయంగా ఇబ్బంది, కానీ మిగతా విషయాలలో చాలా అంటే చాలా మాకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి అన్న. ఓకే. మార్కెట్ యార్డ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి అన్ని ఆఫీసులు ఒక దగ్గరనే, వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా అన్ని ఒక దగ్గరనే అన్న. ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్ ఒక దగ్గర, సంస్కృతి ఆఫీస్ ఒక దగ్గర, మార్కెట్ యార్డ్ ఒక దగ్గర, మంచి మంచి డెవలప్ ఉందన్న. మాకు ఒక 20 years ముందు వెళ్ళిందన్న. కానీ ఇప్పుడు అలాంటిది ఇప్పుడు తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు మాత్రం డెవలప్ అవడం కష్టం అన్నది. రోడ్లు అన్ని ప్రతి ఒక్కటి A to Z అన్న చాలా డెవలప్ అయింది. ఒక మలాన్ సాగర్ తప్ప మిగతా అన్ని ఓకే అన్న మాకైతే. ఓకే అండి, థ్యాంక్ యూ. డబుల్ బెడ్రూమ్ కూడా సూపర్ కట్టించాడు, చాలా ఉన్నాయి. పాలిటెక్నిక్ కూడా చాలా బాగా కట్టారు, ప్రతి ఒక్క ఆఫీస్ కూడా బాగా కట్టాడు అన్న. చాలా అంటే చాలా 20 years అంటే అర్థం చేసుకోండి, అంత డెవలప్ ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాంటి వాళ్ళని మేము మిస్ చేసుకున్నట్టు మాకే బాధ అనిపిస్తుంది. అంటే మేమంటే ఇక జనాలు మా సపోర్ట్ అయితే కేసీఆర్ సార్కే, అలాంటి ఇబ్బంది లేదు. కానీ మేము చాలా మంది మిస్ చేసుకురు, కానీ అది ఇప్పుడు అర్థం కాదన్న, వాళ్ళకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఆల్రెడీ, ఇంకా చాలా తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే అండి. ఇవి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఉప ఎన్నికలు కూడా వస్తాయి త్వరలో, ప్రజలు తిరుగుబడతారు, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఓకే. తిరుగుబాటు దగ్గరలో ఉన్న సమయం, ప్రజలు తిరుగుబడతారు, ఎమ్మెల్యే మీదకి రాజీనామా చేపిస్తారు, ఉద్యమం చేసి ఉప ఎన్నికలు కూడా వచ్చే సూచనలు కూడా ఉన్నాయి చాలా. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాధపడుతున్నాం మనం మేమైతే. ఓకే, థ్యాంక్ యూ. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైఆర్టీవీ ఛానల్. అవునండి. అదే ఇప్పుడే నేను అదొకటి నుంచి ట్రై చేస్తున్నా. ఓకే, చెప్పండి. మాట్లాడండి. ఎప్పుడు చూస్తుంటా నేను. ఓకే. నా పేరు విష్ణుకుమార్ గౌడ్. పిజ్జాది కూడా ఉప్పల్ పిజ్జాది కూడా జరిగి మాట్లాడుతున్నా. ఓకే. కేసీఆర్ అంటే నాకు పానం అండి. ఓకే. నాకు 58 ఏళ్ళు. పోయిన సంవత్సరం 10 ఏళ్ళ నుంచి ఎంత బాగున్నాం. హలో, చెప్పండి చెప్పండి చెప్పండి, నాతో మాట్లాడండి. నీతో మాట్లాడుతున్నానా లైవ్ లో? మేము నాకు 58 ఏళ్ళనా ఇప్పుడు. ఓకే. అయితే పిజ్జా కూడా ఉంటాను నేను. నాకు 2 రూమ్లు వేసుకున్నా నేను, నాకు సొంత జాగా ఉన్నది. అప్పుడు డోర్ నెంబర్ తిరిగి 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 అలసిపోయినా, ఇయ్యలేదు. లంచాలు అడిగారు. కేసీఆర్ ఏమన్నా ఎక్కగానే ఫస్ట్ డోర్ నెంబర్ ఇంటికి వచ్చి ఇచ్చిరా నాకు. ఓకే. పైసా లేకుండా ఆఫీసర్ ఇంటికి వచ్చి ఇచ్చారు ఎక్కగానే. అన్నా చెప్పండి. రాగానే ఇచ్చిండు డోర్ నెంబర్ ఇంటికి వచ్చి మరి. ఓకే. ఓకే. ఇంటికి అన్ని సర్వే కరెంట్ ఇచ్చిండు. కరెంట్ అయితే ఫుల్, అప్పుడు కరెంట్ పోతుండే, ఎప్పుడు బయట కూర్చుంటుంటే మేము పోయి చెట్ల కింద ఎక్కడో అని. నీళ్ళు ఇచ్చిండు. నల్ల కనెక్షన్ లేదంటే నల్ల కనెక్షన్ రూపాయలు లేకుండా తీసుకో అని చెప్పి ఎంప్లాయ్ ఇచ్చారు. ఇలా సంతోషంగా మనం 10 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఏదో ఆశలు పెట్టుకోరు రేవంత్ రెడ్డి వస్తాడు అని. నాకు ఆయన మీద నమ్మకం ఉంది, కేసీఆర్ మీదే. ఏదో పింఛన్ వస్తుందేమో అని ఇంతగా వస్తే ఆశలు పెట్టుకున్నా. ఇప్పుడు నాకు పక్షవాతం వచ్చిండే పోయిన సంవత్సరము. నాకు ఆరోగ్యశ్రీ కిందనే గాంధీలో బాగా చేసిర్రు, మంచిగా అయినా. ఏదైనా పెన్షన్ వస్తే మన ఇంట్లో పిల్లల మీద ఆధారపడకుండా ఏమైనా చేసుకుందాం, మందులు మీద తెచ్చుకుందాం అనుకుంటే ఇప్పుడు అవి లేదు. ఇప్పుడు 70 రోజుల నుంచి ఇంట్లో జర లొల్లి అవుతుంది. 10 ఏళ్ళు సుఖంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, ఏ లొల్లి లేకుండా. ఇంట్లో ఎప్పుడు పంపుతుంటారు, నిత్య కళ్యాణం పచ్చితోరణంగా ఉంటుంది మాకు, లొల్లి లేకుండా. ఆయన అంటే అభిమానం ఉండే. రేవంత్ రెడ్డి వచ్చింది 4 ఏళ్ల కింద మా గూడానికి కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు. యువ నాయకుడు కదా అని నేను పూలు చల్లిన 100 రూపాయలు పెట్టి మా గుడి దగ్గర. అది ఉంటే చూసుకోవాలి ఆయన, ఏదో ఎంత మంచి చేస్తాడు కదా అని. కానీ అంత మోసమే అంత అంటారు. ఇప్పుడు మహిళ ఫ్రీ అని అవి అని ఆటో డ్రైవర్ చచ్చిపోవడం అనేది ఆటో డ్రైవర్లు స్పందించారు వాళ్ళ మంత్రులు కానీ. ఏమన్నాడైతే
ఆ సీతక్క అంటది 6,000 5,000 6,000 మిగులుతున్నాయి అడవుల కంటే. ఎక్కడ మిగులుతాయి అన్న? ఎందుకు ఏం దేనికి పోతున్నాయి మిగులుతాయి? చలో బస్ పాసులు ఉన్నాయంటే ఓ తక్కువ చేసి పెట్టు కొంచెం. ఆటోలు ఇప్పుడు రోడ్ల మీద నిలబడతారు మా దగ్గర అడ్డాల మీద. రైట్, థ్యాంక్ యూ. రైట్, తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ వీడియో కింద లైక్ ఉంటుంది, దాన్ని లైక్ చేయరి, షేర్ చేయరి అన్ని గ్రూపులలో. హలో నమస్తే అండి. నమస్తే, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ పేరు? జయత్రామ్ సార్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షాలు కేసీఆర్ అసెంబ్లీలో చూసినా సార్ నేను. ఇప్పుడు కేసీఆర్ ను నిందిస్తుంటే అసెంబ్లీలో చేస్తారు కానీ ప్రజల కొరకు ఏం చేస్తారో చెప్తలేదు సార్. అవును, ఇప్పుడు చూసినా డైలీ చూస్తా ఒక 2-3 hours. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు అన్ని, ఆయన మహనీయుడు సార్. తెలంగాణ కొరకు 10-15 సంవత్సరాలు కష్టపడితే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు గోదావరి నీళ్లు అటు మన కృష్ణా గోదావరి పోతాంది, ఇప్పుడు వాళ్ళు వాటా తీసుకుపోతారని చెప్తారు. ఇదే రేవంత్ రెడ్డి పోయి ఆడ మాట్లాడొచ్చు కదా సార్, ధర్నా చేయొచ్చు కదా. ఎమ్మెల్యేలు ఉన్నారు ఆడ పోయి. ప్రతిసారి ఏమైనా ఉంటే కేసీఆర్ ఆయన ఏమైనా చేస్తే మేడిగడ్డ, ఏదైనా మేడిగడ్డ, అదే విషయం ఉన్నా సార్. కానీ ప్రజలకు ఉపయోగపడే ప్లానింగ్ అయితే ఏం లేదు సార్. నేను కూడా సామాన్య రైతు, నేను ఎడ్యుకేటెడే, ఏం లేదు సార్, జీరో. రేవంత్ రెడ్డి చేసేది ఏం లేదు. ఓకే, ఏమైనా ఉంటే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే వాళ్ళు మాట్లాడి ప్రజల గురించి అయితే ఏం లేదు సార్. ఏమన్నా అంటే కేసీఆర్ అని ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్తారు, కానీ వీళ్ళు చేసేది అయితే ఏం లేదు సార్, జీరో. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అన్న. హలో నమస్కారం అన్న. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది మెదక్ డిస్ట్రిక్ట్ అన్న, పెద్ద శంకరపేట. చెప్పండి అన్న. రంజిత్ అన్న, చెప్పన్నా. కేసీఆర్ పుట్టిన శుభాకాంక్షలు అన్న. ఓకే అన్న, నీ లైవ్ చూడబట్టి నెల రోజులు అవుతుందన్న. ఓకే, కానీ ఈ రోజు దొరికినామన్నా నాకు లైన్ లా. చెప్పండి అన్న. నాకు చాలా ప్రాబ్లం ఉందన్న, ఒక్క కట్ చేయకుండా జరిగిందన్న. చెప్పండి అన్న. అయితే మేము గొర్రెలకు పైసలు కట్టినాము. ఒక్క మనిషికి 43,750 రూపాయలు కట్టినాము. 43,750 కట్టిలు. ఓకే, ఒక్క మనిషికి 31 మనిషిని కట్టినాము మా ఊర్లో. ఆ గొర్రెలు ఇస్తుంటలేడు, డబ్బులు ఇస్తుంటలేడు. ఈ డబ్బులు కూడా ఆ రైతు బంధు ఎత్తుకొని పోయినా అర్థమైతే లేదు. అడిగిరా మరి మీ ఎమ్మెల్యేను అక్కడ? మా ఎమ్మెల్యే ఓడిపోయిండు అన్న. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేనే. ఆయన దగ్గరికి పోనానన్నా నేను. కేసీఆర్ అంటే పానం అన్నా. నేను ఫస్ట్ కేసీఆర్ ఉద్యమం చేసినప్పటి నుంచి నేను ఊళ్ళో ఒక్కనున్నా. ఒక్కడి నుండి కూడా సాధించిన, సర్పంచ్ని గెలిపించిన, ఎంపీటీసీని గెలిపించిన, ఒక్కడిని గద్దె కట్టించి పద్మదేవేందర్ రెడ్డిని, ఇక్కడ భూపాల్ రెడ్డిని అందరిని పిలిపించి జెండా ఎగిరేపించిన, అన్ని చేపించిన, అన్ని బాగానే ఉన్నాయి. కేసీఆర్ అంటే పానము, తెలంగాణ అంటే పానము. ఇప్పుడు నీ టార్చర్ చూస్తుంటే ఇంకా నాకు చాలా బాధ అనిపిస్తుంది. నీకెందుకన్నా నీకు అంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు? అది వాళ్ళకే వాళ్ళని మనం ఏం చెప్తాం చెప్పు, మామూలు టార్చర్ కదా అన్నా. నాకు ఒక రోజు టైం ఇస్తా అంటే 100 మంది నా గొల్లలో తీసుకొని వస్తా నీ గురించి, నీ లైవ్ కాస్త అన్నా. థ్యాంక్ యూ అన్నా. వాని దగ్గర ఏందో, వాని దగ్గర ఎంత ఉందో, ఆ రోజు వీడు జై తెలంగాణ అన్నాడా? అనలేదు. మరి వీనికి ఎక్కడ దక్కు? 2 లక్షలు తీసుకొని పోండి, ఇట్లా తెల్లారి తీసుకొని పోండి అన్నాడు. ఎక్కడ చేసిండు? ఇప్పటికి రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, మా గొర్రెలు లేవు, కరెంటు వస్తుంది పోతుంది. మాకు కాళేశ్వరం నీళ్ళు అంటే ఇప్పుడు మాకు నీళ్ళే ఉండకుండా అసలు. ఇప్పుడు ఆ నీళ్ళతో మాకు వాటర్ ప్రాబ్లం లేదు. ఓకే, తాగునీటికి. ఇక సాగునీటి అంటే మా దగ్గర లేదన్నారు, ఇంకా అందలేదు. ఇప్పుడు కాళేశ్వరం కొట్టుకపోయింది అంటున్నారు. మరి వీళ్ళు సింగూరు డ్యామ్ కట్టినప్పుడు కొట్టుకపోలేదా? మా దగ్గరే కదా అది.
మరి కడియం ప్రాజెక్టు అది కూడా పోయింది కదన్నా. అవును. మరి ఇవన్నీ ఎక్కడ పోతాయట మరి వాళ్ళకి తెలియదటనా? వాళ్ళకు ఓన్లీ మేడిగడ్డ ఒక పిల్లర్ వాళ్ళకిందే కనబడుతుంది. మేడిగడ్డ కాదన్నా, వాడికి చంద్రబాబు కావాలి మేను. వాడికి ఎవడు అవసరం లేదు. ఓకే. వానికి మెత్తగా దొరికింది ఇప్పుడు కుర్చీ, అది చూసుకుంటున్నాడు అంతే. మరి ప్రజల్ని ఏం చేయాలని కుట్టినవాడు వేసిన ముండ కొడుకులు ఎందుకు వేసి వాడు రండ అంటే చెప్తాడు. కేసీఆర్ పదే తెలంగాణ తెచ్చిన బాపును పట్టుకొని రండ బాప ఇప్పుడు ఉన్నాం చూతేగడ అన్నా. నీకు నేను పొద్దున నాకు సాధ్యమైన కాడికి నీకు దీనికి గూగుల్ పే ఉంది కదా ఉందన్నా, నేను చేస్తాను. నేను ఎప్పుడైనా చేస్తుంటే జర నంబర్ గుర్తుపట్టుకుని లేపన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జర ఈ గొర్రెలది అయితే జర తెలుసుకో అన్న. ఓకే, తెలుసుకుంటాను ఇప్పుడు. తెలుసుకోనా, నేను పెడుతున్నా నీకు అప్పుడప్పుడు ఏబిఐ ఏదైనా ఉంటే కూడా నీకు పెడుతున్నాను చూడు నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ. శంకర్కు నీకు మన ఏది మన ఇంకోటి. ఓకే అన్న. హలో 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 అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇందాక ఫోన్ చేసాం అన్న, మీకు కాల్ కట్ అయింది. ఓకే ఓకే చెప్పండి. మేము జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతాను, మాదేపురం మండలం. ఓకే చెప్పండి అన్న. అన్న ఒకటి బాధ వచ్చింది అన్న మాకు. ఏంటంటే ఈ డ్యామ్ లో ఉన్న వాటర్ ఖాళీ చేస్తున్నారు మొత్తానికి, అన్నారం బ్యారేజ్ లో. అయితే మాకు జీవన ఉపాధే మాకు డ్యామ్, అది ఆ బ్యారేజ్ వాటర్. ఓకే. అందులో మేము మత్స్యకారులం ఉన్న, చేపలు పడేటోళ్ళము. ఓకే. నేను ఇంత ముందు హైదరాబాద్ లో తార్నాక బ్యాండ్ ఫ్యాక్టరీలో నేను జాబ్ చేసేటోని. ఈ కేసీఆర్ బాబు డ్యాములు కట్టించిన కాడ నుంచి నేను ఇక్కడికి వచ్చి మన ఊర్లో మనమే బతకాలన్న, ఓన్ కింద బతకాలేంది, ఎందుకు బతకడం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మా ఊర్లో నా జీవన ఉపాధి, మా వృత్తి నేను చేస్తున్నా ఇక్కడ అన్నారంలో, మా బ్యారేజ్ లో చేస్తుంటే ఇప్పటి వరకు బానే ఉండే. ఇప్పుడు కేసీఆర్ బాబు దిగిపోయిన వెంటనే ఆల్రెడీ డ్యామ్ నుంచి వాటర్ మెల్ల రోజు పోయిందని వాటర్ ఖాళీ చేస్తున్నారు. ఎందుకు ఖాళీ చేస్తున్నారు అంటే వాటర్ వదిలేస్తున్నారు అన్న, అందులో వాటర్ లేకుండా తీసేస్తున్నారు. అదే ఎందుకు అని అడిగిర్రా? అడిగితే డ్యామ్ కు అన్నారం బ్యారేజ్ కి ప్రాబ్లం ఉన్నది, దీన్ని తీసేయాలని అంటున్నారు. అక్కడ గేటు అంటే ఆపరేటర్ ఉంటారు కదన్న డ్యామ్ దగ్గర. అవునవును. వాళ్ళని అడిగితే బ్యారేజ్ కి ఎఫెక్ట్ ఉన్నది, ఇది ఏంటిది ముప్పచ్చుతున్నది అని చెప్పి కాల్ చేస్తున్నారు వాటర్. ఇన్ని రోజుల దాకా కొంచెం మామూలుగా ఉండే అన్న, ఇప్పుడైతే మొత్తానికే రేపు మార్నింగ్ వరకు ఆల్రెడీ కాల్ చేస్తారట వాటర్. ఇన్ని రోజులు మేము అంటే గోదావరి పైననే మేము ఆ డ్యామ్ లోనే బతికిన వాళ్ళం. ఇప్పుడు మేము బతకడానికి మాకు జీవన ఉపాధి లేకుండా చేస్తున్నారు. మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మాకు అర్థం కాకుండా పోదు. అంటే నిజంగా అన్నారం బ్యారేజీకి అక్కడ ముప్పు ఉందా అన్న? మీరు ఉన్నారు కదా ప్రాక్టికల్ గా. అన్నారం బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదన్నా, ఓన్లీ అది ఏంటంటే డ్యామేజ్, అంటే బ్యారేజ్ కింద ఓన్లీ సీపేజ్ వచ్చింది, అంటే కింద నీళ్లు ఊరడం స్టార్ట్ చేసింది. దాన్ని ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని వీడియో తీసి పెట్టడం వల్ల బ్యారేజీకి ఇదయింది అదయింది అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా పెట్టిలు వాళ్ళకి నచ్చిన, అంటే వాళ్ళ పేపర్లలో వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో అన్నిట్లలో ఇచ్చేసిండు. ఇచ్చేస్తే వెంటనే దాని మా డ్యామ్ సంబంధించిన దాని ఈఎన్సీ వాళ్ళు స్పందించి వెంటనే అన్నారం బ్యారేజ్ కి ఎలాంటి ముప్పు లేదు అని చెప్పి వెంటనే యాదగిరి వెంటనే చెప్పేసిండు. పేపర్ లో స్టేట్మెంట్ వచ్చింది, టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అయినా కూడా మా వాళ్ళు దాన్ని పట్టుకుని రుద్ది ఫుల్ సోషల్ మీడియాలో మొత్తం గాయ చేసిండు. అలాంటిది అన్నారం బ్యారేజ్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ అన్నారం బ్యారేజ్ ని అలా అని చెప్పి మొత్తం గాయ చేసిండు. ఏదో మేడిగడ్డ పిల్లర్లు కుంగినాయి అని చెప్పి దాని ప్రాబ్లం ఉంది. సరే, ఇల్లు కట్టినప్పుడు చిన్న పగుళ్ళు వస్తాయి, దానికి క్రాకులు వస్తాయి, దాన్ని సర్దేయాల్సింది పోయి ఇష్టం ఉన్నట్టుగా ఉన్న ఒకదాని గురించి ఇంకా 2 బ్యారేజ్ల మీద నిందలేసుడు ఎంతవరకు కరెక్ట్ అన్నది? అవును, ఇది కరెక్ట్ కాదు కదా. అయితే ఇంకొకటి అన్న విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ అన్న, నా దోస్తు, నా చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు, ఆయన మీద
అంటే ఈ మన రేవంత్ రెడ్డి ఇది ఇక్కడికి వెళ్ళింది కదన్నా, ఇది మన దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ట్రోలింగ్ విషయంలో తీన్మార్ మల్లిగాడు మాట్లాడిన విషయంలో అది దావోస్కి వెళ్ళి తెచ్చేది ఏం లేదు లొట్ట పీస్ అన్నది దాని గురించి మాట్లాడిన విషయంలో ఒకటి స్టేటస్ పెట్టుకున్నందుకు మా ఫ్రెండ్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కొట్టిపించాలన్నా. అవునా? స్థానిక లీడర్లు, ఇక్కడ ఉన్న లీడర్లు దావోస్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ తీన్మార్ మల్లిగాడు అప్పుడు కేటీఆర్ వెళ్ళినప్పుడు దాన్ని ట్రోల్ చేసిళ్ళు. అదే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఆ వీడియోని క్రియేట్ చేసి వాళ్ళు పెట్టిళ్ళు. ఆ పెట్టినందుకు మా ఫ్రెండ్ గారు తీసి దాన్ని స్టేటస్ పెట్టుకున్నాడు. దావోస్కి వెళ్ళి తెచ్చేది ఏం లేదు లొటాపీస్ అన్నది పెట్టిన వీడియోను, ట్రోల్ చేసిన వీడియోను దాన్ని మామూలు స్టేటస్ గా పెడితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి నా ఫ్రెండ్ ను తీసుకెళ్లి స్టేషన్ లో కొట్టిపించాలన్నా. మాది కాళేశ్వరం పోలీస్ స్టేషన్ వస్తుంది. ఓకే అట్లా జరుగుతుందన్న. అన్న మీరు ఏం లేదు, అతని నెంబర్ ఒకసారి ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి, ఆయన పేరు పెట్టండి. మీ ఫ్రెండ్ది. మా ఫ్రెండ్ అన్న. లేదా ఇప్పుడు కాల్ చేయమని చెప్పండి ఈ నెంబర్ కి. చేస్తామన్నా. అయితే అట్లా జరుగుతుందన్నా. ఇప్పుడు మీరు ఒకటి ఇది ఆటో కార్మికుల గురించి మాట్లాడుతున్నారు కదన్నా. అవునన్నా. మీరు మీ సిటీ ఏరియాలో మీ సర్కిల్లో ఎక్కడెక్కడ జరుగుతుందో అది వరకే మీకు తెలుస్తుందన్న. కాకపోతుందంటే మా పల్లెటూరు విషయాలలో, మా పల్లెటూరులలో జరిగే సంఘటనలు మీకు తెలియట్లేదు అన్న. నాకు కూడా సొంతగా ఆటో ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక ఇంటి ముందర పెట్టుకొని దానికి అగాధవాసులు ముట్టించి కొబ్బరికాయ కొట్టుకుంటున్నా. ఎప్పుడు కిరాయి దొరుకుతుందా, ఎప్పుడు ఏం చేస్తానా ఏంది అన్నది. అది అన్న మా ఊరికి బస్సు నడవదు. ఆ బస్సులలో అంటే ఇన్ని రోజులు నడవపోయేది ఇప్పుడిప్పుడే నడుస్తుంది. చెన్నూరు టు కాటారం నడుస్తుంది. ఆ బస్సులలో ఎట్లా అంటే కిక్ ఇరిసిన జనాలు ఉంటున్నారు. అందులో రోజు కొట్లాడలే అన్న బస్సులో. అలా జరుగుతుంది పరిస్థితి. ఇప్పుడు నేను ఆటో 3 లక్షలు పెట్టి అప్పుడు నేను ఫైనాన్స్ లో కొనుక్కున్నాను. కొనుక్కుంటే ఇప్పుడు ఆటోను పక్కా పెట్టి నేను నా డ్యామ్ మీద మా బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ లో నేను చేపలు పట్టుకుంటా నేను బతుకుతున్నాను. నేను డిగ్రీ స్టూడెంట్ అన్న. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయలేక నాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇంటి దగ్గర ఉంటున్నా. అందులో చేపలు పట్టుకొని బతుకుతున్నా. రోజుకు 500 1000 రూపాయలు కనీసం 500 వచ్చేదన్న రోజుకి. ఈ రోజు 1 రూపాయి రాకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి. ఇప్పుడు అన్నారం డ్యామ్ లో ఆల్రెడీ వాటర్ రేపు సాయంత్రం వరకు వాటర్ ఖాళీ అవుతాయట. ఆల్రెడీ మాకు అక్కడ గేట్ ఆపరేటర్ ఉంటారన్న, ఆయన మాకు కాల్ చేసి చెప్పిండు మీకు మీ డ్యామ్ లో వాటర్ ఏమి ఉండట్లేదు అని చెప్పి. వాట్సాప్ గ్రూప్ ఉందన్న మాకు. ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టిండు రేపు మార్నింగ్ వరకు కాల్ చేయాలంట వాటర్. సరే అన్న, థ్యాంక్ యూ. ఇట్లా చేస్తున్నారు. మేము ఎట్లా బతకాలా, మేమేం చేయాలనేది మాకు అర్థం అవుతలేదు. సరే అన్న, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రాంత బిడ్డల గోసది. హలో, తెలంగాణ ఉద్యమ వందనాలన్న రంజితన. ఉద్యమ వందనాలన్నా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నరసింహ గౌడ్ అన్న, సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. ఇలా రేవంత్ రెడ్డి గారు మేము వచ్చి 69 రోజులనే 25,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నాను. అయితే ఆయనకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు ఆవు కంచెం వేస్తే దూడ గట్టు మేయదు కదా. కాబట్టి ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మాట్లాడుతుంటే ఒక పౌరులుగా మేము కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని నడవాలి అనుకుంటున్నాం ఈ రోజు నుంచి. ఏంటిదంటే ఆయనకు ఒకే ఒక సంతానం ఉంది. ఆ సంతానము ఆయనకు పుట్టి ఉంటే ఈ 25,000 ఉద్యోగాలు ఆయన ఇవ్వనట్టు. వద్దన్నా అలాంటి భూత పదాలు వద్దు. ఎందుకంటే అన్న ఆల్రెడీ ఎందుకంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా మనం సరే నువ్వు చేసినా చెప్పు అన్న, ఎవరు ఇచ్చినవి నేనే ఇస్తున్నా అని పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఏంటన్నా? అవునా కదన్నా? అవునవును. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలలో 1,63,65,000 ఉద్యోగాలు ఫిల్ చేసింది. ఇంకా 35,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో ఇవి ఇచ్చే టైంలో ఎన్నికల కోడ్ రావడం, ఆయన రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఎన్నికల కోడ్ టైంలో నియామక పత్రాలు అందించలేకపోయాడు.
సరే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అందిస్తున్నప్పుడు సరే గత ప్రభుత్వం ఇవ్వలేక ఇచ్చిన మేము ఇప్పుడు ఇస్తున్నాం అని చెప్పేది అదొక వేరే మాట. కానీ నేను వచ్చి 69 రోజులు కాదు 2 నెలలు కాలేదు అప్పుడే నేనే ఇస్తున్నా అని చెప్పడం ఎంతవరకు సబబు అనేది నేను ప్రశ్న అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో హలో ఇది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. 1 కాదు 2 కాదు, ఎటువైపు చూసినా గందరగోళ పరిస్థితులే తెలంగాణలో. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే బహుశా పరిస్థితి మరోలా ఉండేదనేది ఒక వాదన. రేవంత్ రెడ్డికి రాక ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఎట్లా తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు అనేది మరో అంశం. హలో, ఈ విధంగా హలో హలో రంజిత్ అండి. అవునండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నేను ఐటీ ఎంప్లాయీ రిగార్డింగ్ అవర్ సీఎం అన్నమాట. ఓకే. అసలు నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ ఫాలో అవుతున్నాను, బట్ ఇలాంటి సీఎం అంటే నేను చూడలేదు. ఫస్ట్ ఆయన లాంగ్వేజ్ అయితే మరీ అసలు కనీసం టీవీ పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి మంత్రులు అయితే ఇంకెలా ఉందంటే వాళ్ళ భాష తీరు కనీసం ఆ అసెంబ్లీ చూస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఒక 8 days నుంచి కంటిన్యూస్ గా. అసలు వాళ్ళ భాష గాని వాళ్ళ విధానం గాని మాట్లాడితే మేడిగల తప్ప ఇంకొక టాపిక్ లేదు. వీళ్ళు కేసీఆర్ టార్గెట్ చేయడానికి వచ్చారా లేకపోతే ప్రజలకు పరిపాలన చేయడానికి వచ్చారా తెలియదు. డబ్బులు పే చేసుకుంటా అంటాడు, లంచ బిందెలు అంటాడు, ఏంటంటో మాట్లాడతాడు ఆ సీఎం గారు. ఆయనని మాట్లాడితే మీకు దమ్ముందా రాజీనామా చేయండి అంటారు. వీళ్ళకి దమ్ముంటే ముందు రాజీనామా చేసి మళ్ళీ వీళ్ళు గెలవమనండి. ఇవాళ ఎవరో మినిస్టర్ గారు అంటారు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు అని. అంత ఆనందంగా ఉన్నారనే కాన్ఫిడెన్స్ వీళ్ళలో ఉంటే వీళ్ళు రాజీనామా చేసి మళ్ళీ రీఎలక్షన్ పెడితే అప్పుడు వీళ్ళు చెప్తుంది జనాలకి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రైతు బంధు అన్నారు, ఇంకేంటి రైతు బీమా, పంట బీమా అన్నారు, రైతు బీమా అన్నారు, కౌలు ఏంటంటే చాలా అసలు ఎట్లా అంటే పాజిటివ్ అనమాట అసలు. సో ఇలాంటి సీఎం గారికి నిజంగా ఆయన మీద ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన రాజీనామా చేసి మళ్ళీ గెలవమనండి. అప్పుడు కానీ వీళ్ళకి అర్థమవుతుంది. మాట్లాడితే అసలు ఒక పద్ధతి లేదు. మాట్లాడితే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఒక ఇదైపోయింది. యాక్చువల్లీ 8 days అసెంబ్లీ అంతా టైం పాస్ చేశారు లిటరల్ గా. పిల్లగనాలని చెప్పేసి అదొక బిల్ అన్నారు, అది చట్టబద్ధంగా చేయమని వాళ్ళు చెప్పితే కూడా వీళ్ళు విధట్లా మాట్లాడితే ఏమంటారు, మీరు మాకు అడ్వైజ్ ఇవ్వండి, మేము దాన్ని ఫాలో అవుతాము, సూచనలు ఇవ్వండి అంటారు. సూచనలు వీళ్ళు ఇస్తే ఏమంటారు, మరి మీరేం చేశారని వాళ్ళు వాళ్ళకి క్వశ్చన్ వేస్తారు. అలా అసలు ఈ అసెంబ్లీ అంతా టైం పాస్ అయిపోయింది. బడ్జెట్ అన్నారు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల స్కీమ్ కి సంబంధించి ఆ బడ్జెట్ కనీసం 1% కూడా నాకు తెలిసి అయితే 10% కూడా అది అస్సలు కాదు, ఇంపాసిబుల్ అది. ఇప్పుడు 3 గంట జరిగింది, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, ఏదో ఒకటి డామేజ్ వస్తుంది, దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్ని రీచ్ చేసుకుంటాం తప్ప ఇలా ప్రతిసారి 3 గంట ఎంపీ ఎలక్షన్స్ వరకు టైం పాస్ చేస్తారు. ఈ జనాలు కూడా అర్థం చేసుకోవాలి. మీలాంటి వాళ్ళు ఇంకా నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు ఎలా అయితే అప్పుడు మీడియా అది ఇది అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పి రాంగ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు నా సజెషన్, నా పర్సనల్ సజెషన్, మీలాంటి వాళ్ళు ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి వాస్తవాన్ని జనాలకి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను మీ వైఆర్టీవీ ద్వారా. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ రంజిత్ గారు. అండ్ మార్నింగ్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అన్న, నా పేరు భరత్ అన్న, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి భరత్ అన్న. ముందుగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా వైఆర్టీవీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్న. ఓకే. ముఖ్యంగా కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఎన్ని మాట్లాడినా తక్కువ అన్న. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాడినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు తాజా ముఖ్యమంత్రి వర్యులు రండా అంటూ సన్నాస్ అంటూ మాట్లాడుతున్నారు. ఈ మాటల్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారన్న. కేసీఆర్ స్థాయిని ఈ మాటలో తక్కువ చేయాలని చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటది. థ్యాంక్ యూ అన్న ఒక నిమిషం చెప్పండి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ కేసీఆర్ మేడిగడ్డను మూచిగా చూపిస్తూ కేసీఆర్ ని పదే పదే తిడుతున్న రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ మేడిగడ్డలో గాని కాళేశ్వరంలో గాని ఏదైనా తప్పు జరిగితే మీ దగ్గర విచారణ సంస్థలు అన్ని ఉన్నాయి, విచారించండి. విచారణకు కూడా సిద్ధమని ఎమ్మెల్సీ కవిత గారు శాసన మండలిలో చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా కూడా ఏదైనా ఉంటే దోషిగా చూపించండి ప్రజల ముందు. కానీ పదే పదే ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈ మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో తగదని నేను చెప్పాలనుకున్నాను మెయిన్ గా అయితే. ఇంకొకటి, మీకు పరిపాలన ఇచ్చింది ప్రజలు పాలించమని ఇచ్చే తప్పితే ప్రతిపక్షాలను తిట్టమని ఇవ్వలేదు. మీరు ఇచ్చే హామీలు 6 గ్యారెంటీ హామీలు ఇచ్చారు, వాటి మీద శ్రద్ధ పెట్టండి. వాటిని ఎలా అమలు చేయాలనే దాని మీద అనాలిసిస్ చేయండి. మీరు 100 రోజుల్లో 13 హామీలు ఇచ్చారు, 100 రోజుల్లో అమలు చేస్తామని. ఇప్పటి వరకు రెండే అమలు చేస్తున్నారు, ఇంకా 11 హామీలు ఉన్నాయి, 30 రోజుల టైమే ఉన్నది. ఇవి ఎట్లా అమలు చేస్తారు? వాటి మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి మేడిగడ్డ మిగిలి ఒకటే పిల్లర్, ఆ పిల్లర్ని చూపించి ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాలుగా సుభిక్షంగా పరిపాలించిన ప్రభుత్వాన్ని పరిణామం చేయాలనే ఆలోచన రావడం అది మంచి పరిణామం కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే మాట, అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎవరెవరైతే కాల్స్ చేశారో చేసే వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ అభిప్రాయాన్ని ఇదే 9908572666 అనే నెంబర్కి వాయిస్ మెయిల్ చేయండి. దానికి కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక దానికంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని వైఆర్టీవీ మీ అందరికీ మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది. నేను చాలా క్లారిటీగా నీతి నిజాయితీ నిబద్ధతతోని పనిచేసే ఒక జర్నలిస్ట్ను. నేను చాలా సంవత్సరాల పాటు శాటిలైట్ ఛానళ్లలో అనేక వేల డిబేట్లు కూడా చేశాను. ఒక క్లారిటీ ఏంటంటే, అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఈరోజు కూడా వైఆర్టీవీ ఆఫీస్కు ఇద్దరు పోలీస్ మిత్రులు కూడా వచ్చి మిమ్మల్ని సైబర్ క్రైమ్ కానీ ఇతరత్ర కాడికి విచారణకు రమ్మంటున్నారు అంటూ కూడా చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఏంటి ఇందులో 20,000 వీడియోలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి చేశాను. నిజంగా నువ్వు సెల్యూట్ కేసీఆర్. నేను చెప్తున్నా కదా, ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా వైఆర్టీవీ వేదికగా జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను 20,000 వీడియోలు చేసినప్పుడు ఏ ఒక్కరోజు ఒక ఫోన్ కాల్ కానీ ఒక బెదిరింపు కానీ ఏది లేదు. ఒక్క చిన్న వీడియోలో మాత్రం ప్రాబ్లం ఉంటే దాన్ని కాల్ చేపించిళ్ళు, కేసు ఫైల్ చేసిళ్ళు, దాన్ని మళ్ళీ మనం వెళ్ళడం కోర్టులో దాన్ని తీసుకురావడం శిరస్సార్ చేయడం జరిగింది. అంతకు మించి జరగలేదు. కానీ అంత కొడితే నేను దాదాపుగా 1000 వీడియోలు కూడా చేయనేలేదు, 1000 వీడియోలు కూడా కానేలేదు. అప్పుడే కుట్రలు కుతంత్రాలు కేసులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మానసిక క్షోభను గురి చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, పూర్తి స్థాయిలో నేను బానిసను కాదు, నేను అమరుణ్ణి. రేపు పొద్దుగాల ఈ ఛానల్ పోతే ఇంకా 10 ఛానల్ దిగుతాయి, ఇంకా 10 కాకపోతే 50 వస్తాయి. దాంట్లో ఏముంటుంది? ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ ఆగవు. ఇప్పటి వరకు మీరు పబ్లిక్ కాల్స్ విన్నారు, 1 కాదు 2 కాదు, దాదాపుగా మనం ఒక 50 నుంచి 100 కాల్స్ మాట్లాడినాం. తక్కువలో తక్కువ 150 మాట్లాడినాం, ఎక్కువలో ఎక్కువ 100 పైన మాట్లాడినాము. పబ్లిక్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పేది ఒకటే మిత్రులారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసమే ఉంటుంది, మీలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చెప్పే మాట అది. ఎప్పుడూ కూడా మీ వెంటే నిలుస్తా, మీ అందరి సపోర్ట్ సహకారం కూడా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను.